ఓం గురు జయ గురు జయ జయ గురు 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 ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ రమణ మహర్షితో సంభాషణలు, రకరకాల ప్రశ్నలు, ఒకే రకం జవాబులు అనే ప్రవచన పరంపరలో 42వ భాగంలోనికి వస్తున్నాము. ముందుగా క్రిందటి భాగంలోని ముఖ్యాంశాలు. నందనార్ అనే తమిళ భక్తుడు, కవి అబ్బా ఈ ఆత్మజ్ఞానం ఎంత కష్టము అంటూ రచించిన ఒక పాటకి ప్రతిగా మురుగనార్ అనేటువంటి భగవాన్ శిష్యుడు అయ్యే అతి సులభం, ఆహా ఎంత సులభమో ఆత్మజ్ఞానం అని 5 పద్యాలు రాద్దాం అనుకున్నారు. ఒక పద్యం కాస్త రాసిన తర్వాత ఏం రాయాలో తెలియక ఆగిపోయి భగవాన్ గారికి చెప్పారు. అప్పుడు భగవాన్ గారు దాన్ని పూర్తి చేసినటువంటి 5 పద్యాలని ఆత్మవిద్య అంటారు. దాంట్లో ఉన్నటువంటి విషయం నిజంగా సులభమే. అయితే ఆ ఆత్మ మరుగుబడి ఉంటుంది, అందువలన అది కష్టంగా అనిపిస్తుంది అని దాన్ని కలిపి చెప్పారు. ఎవరో అడిగారు, ఎందుకట్లా మరుగున పడి ఉంది అంటే, దేహం నేను అనేటటువంటి మిథ్యా అభిమానం వలన. అది ఎందుకు వస్తుంది? ఆలోచనల వలన. వాటిని ఎట్లా తీసేయాలి? వాటి మూలాన్ని వెతికితే, మహర్షి గారు ఎప్పుడు చెప్పేది వాటి మూలాన్ని. తీసేయి పో 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 అని వాటిని వ్యతిరేకించి యుద్ధం చేయకుండా అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి? ఒక ఆలోచన వస్తుంది, ఎక్కడి మొదలవుతోంది? అట్లా చూస్తూ ఉంటే దాని మూలానికి వెళ్తాం. ఆలోచనల యొక్క మూలం ఏమిటి అంటే, మొదటి మెట్లో అహంకారం అని చెప్పొచ్చు. దాని యొక్క మూలం ఏమిటి అంటే ఆత్మ దగ్గరికి వెళ్తాం. ఆ స్థితిలో చెప్పినప్పుడు ఆహా ఎంత సులభం అని చెప్పచ్చు. ఆ ఆత్మని గ్రహించడానికి ఏం చేయాలి? ఊరక ఉండటమే. ఏం చేయక్కర్లా, ఊరక ఉండటం. తక్కిన ఆలోచనలు పక్కన పెట్టడం కోసం ఏమైనా ప్రయత్నం చేయాలి. అవి ఏదో రకంగా పక్కకు వెళితే ఆత్మ ఉండనే ఉంటుంది, ఊరక ఉండాలి. ఈ విధంగా చూస్తే అయ్యే అతి సులభం. ఇంకొకరి ప్రశ్నలకు సమాధానంగా మహర్షి గారు చెప్పారు, అభివృద్ధి, పురోగతి, కొత్త కొత్త విషయాలను ఆవిష్కరించటం, ఇది బాహ్య ప్రపంచంలో సైన్సు మొదలైన వాటిల్లో ఉంటుంది. ఆత్మ అటువంటిది కాదు, ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. తరువాత మనస్సు అంటే ఏమిటి
అన్న ప్రశ్నకు సమాధానంగా అదేమిటో నువ్వే చూడు అన్నారు. ఆయన చదువుకున్న ఆయన అది సంకల్ప వికల్పాత్మకమైనది అన్నారు. ఎవరి సంకల్పాలు? సంకల్పం మనస్సు యొక్క స్వభావం. దేని గురించి? బాహ్య ప్రపంచాన్ని గురించి. మరైతే నువ్వెవరు? శుద్ధ చైతన్యము. ఆ సంకల్ప వికల్పాలను ఆపటానికి చాలా కష్టమవుతోంది అంటే కావచ్చు, మెల్లిగా జరగచ్చు. అయితే ఏమి క్రమక్రమంగా అభివృద్ధి వస్తుంది అన్నారు. తర్వాత జీవన్ముక్తుడికి ప్రారబ్ధం ఉంటుందా అని ప్రశ్న. మహర్షి గారు చెప్పారు, దీనికి 2 రకాలుగా సమాధానం చెప్పొచ్చు. ఆగామి సంచితము అంటే తర్వాత జన్మల్లో రాబోయేటటువంటి కర్మ దగ్ధమైపోతుంది, అందువల్ల పునర్జన్మ రాదు. అయితే ఇప్పటికే పనిచేయటం మొదలుపెట్టినటువంటి ప్రారబ్ధ కర్మ మటుకు మిగిలే ఉంటుంది. ఇది చూచి బయట నుండి జీవన్ముక్తుడంటే ఎవరు, ఎట్లా ఉంటాడు అడిగే వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పడం కోసం. జ్ఞాని దృష్టితో చూసినప్పుడు ప్రారబ్ధం కూడా లేదు. ఎందుకు? శరీరంతో వేరైపోయినాక ఏ అనుభవము తనది కాదు, తాను వేరుగా ఉంటున్నాడు. అందువల్ల జ్ఞానికి ప్రారబ్ధం కూడా లేదు అని ఇంకొక రకంగా చెప్తారు. మరి పురుగులు మొదలైనవి పుట్టినప్పుడు జ్ఞానికి బాధ ఉంటుందా ఉండదా అంటే, జ్ఞానికి ఆ పురుగు, శరీరము, బాధ అన్నీ కూడా ఆత్మలో భాగంగా కనపడతాయి. అంటే బాధ ఉంటుంది, కానీ నాకు అన్నట్లుగా కాకుండా తక్కిన వస్తువులను చూచినట్లే బాధను కూడా చూస్తాడు. జ్ఞాని రాయి రప్పలాగా ఏ చలనము లేకుండా ఉంటాడా? శరీరంతో సంబంధం లేకుండా అంటే సహజ స్థితిలో ఉంటాడు. శరీరము తన ప్రారబ్ధాన్ని అనుసరించి దానికి సహజమైనటువంటి పనులు చేస్తూ ఉంటే, జ్ఞాని వాటికి అంటుకోకుండా తన సహజ స్థితిలో తాను ఉంటాడు. చూసేవారి దృష్టిలో జ్ఞాని అందరిలాగే పనిచేస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది. తరువాత వాసనలను గురించి చెప్తూ, శుభవాసనలు అశుభవాసనలు 2 రకాలుగా ఉంటాయి. ముందు శుభవాసనలను పెంచుకుని అశుభవాసనలను తగ్గించుకోవాలి. తరువాత జ్ఞానం వలన శుభవాసనలు కూడా పోయి ఏ వాసన తనకు లేదు అన్న స్థితిలో జ్ఞాని ఉండాలి. తరువాత జ్ఞానులు ఎట్లా ఉంటారు అని ప్రశ్నిస్తే ఏమీ ఉపయోగం లేదు. తాను జ్ఞాని కాకుండా జ్ఞాని యొక్క స్థితిని అర్థం చేసుకోలేరు. తరువాత భక్తి, జ్ఞానం ఈ రెండింటి సంబంధం ఏమిటి? సహజంగా, నిరంతరంగా, శాశ్వతంగా ఏది ఉంటుందో ఆ స్థితి జ్ఞానం. అదే ఆత్మపైన ఉన్న ప్రేమను కూడా చూపిస్తుంది కదా, అదే భక్తి. భక్తి ముందు ఉండి తరువాత జ్ఞానం అనే స్థితికి రావాలి కదా. అంటే మహర్షి గారు అన్నారు, భగవద్గీతలో శ్రీకృష్ణుడు సాంఖ్యం అంటే జ్ఞానంతోటే మొదలుపెట్టారు కదా తన ఉపదేశాన్ని అన్నారు. అంటే దీని తర్వాత అది, దాని తర్వాత ఇది, క్రమక్రమంగా మెట్లు ఒక తరగతికి చెప్పే మాట.
సరైన అర్హత ఉన్నవాళ్లు ఒకేసారి జ్ఞాన మార్గాన్ని అనుసరించవచ్చు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఇప్పుడు 42వ భాగంలో వచ్చాం. 1937 ఏప్రిల్ 6. సంభాషణ 386. ప్రశ్న: శ్రీరామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్రలో రామ్లాల్ అనే ఒక బొమ్మ అంటే విగ్రహం అది కదలటం మొదలుపెట్టింది అని చెప్పారు. అది నిజమా అన్నారు. మహర్షి గారు అటువంటి వాదములలో చిక్కుకోరు, మనకు తెలుసు. అవును అంటే ఎట్లా అంటారు, కాదు అంటే వాళ్ళు చెప్పింది అబద్ధమా అంటారు. అందుకని మహర్షి గారు తన పద్ధతిలో చెప్తున్నారు. ఈ శరీరం యొక్క చలనానికి నువ్వు వివరణ ఇవ్వగలవా? ఈ శరీరం కదలటం కంటే ఆ బొమ్మ కదలటం ఏమంత విచిత్రం అన్నారు. అంటే చూడండి, మహర్షి గారి దృష్టిలో ఈ శరీరం కదలటం కూడా విచిత్రమే. నిజంగా చూస్తే ప్రకృతిలో అన్నీ విచిత్రమే. ఆయన మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. లోహాలు అంటే ఇనుము, రాగి మొదలైన వాటితో చేసినవి, అవి వాటంతరవి కదలలేవు కదా. మహర్షి గారు, ఈ శరీరం ఒక శవమే కదా. శవం నడిచి వస్తే నీకప్పుడు మహా విచిత్రంగా అనిపిస్తుంది. ప్రస్తుతం అది అనిపించట్లేదు, అంతే కదా అన్నారు. అంటే ఏంటంటే, మనం అలవాటు పడిపోయిన మీదట కొన్ని విషయాలు సాధారణం అనుకుంటాం, కొన్ని అప్పుడప్పుడు కనపడుతూ ఉంటే వాటిని విచిత్రం అనుకుంటాం. నిజానికి ఈ శరీరం ఒక జడ పదార్థం, ప్రకృతిలో నుంచి వచ్చింది. ఇది ఎట్లా కదులుతోంది? దీన్ని కదిలించేటటువంటిది ఒక శక్తి ఉంది, ప్రాణశక్తి అంటారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్లా ఆలోచించడం మొదలు పెడితే ఇది కూడా పెద్ద విచిత్రమే. సాధకులకి దీని నుంచి ఉపదేశం ఏంటంటే, ఏదో అది విచిత్రం ఇది విచిత్రం అనుకుని భ్రమపడకూడదు. ప్రపంచం మొత్తం విచిత్రమే. అన్ని విచిత్రాల్లోకి మొట్టమొదటిది, అన్నిటికంటే పెద్దది ఏంటంటే, మారటానికి వీల్లేనటువంటి ఆత్మ లేక పరమాత్మ నుండి ఈ ప్రపంచం రావటమే. మనలో మనం చూసుకుంటే అట నిశ్చలంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపం నుండి మనస్సు అనేది ఒకటి వచ్చి రకరకాల సంకల్ప వికల్పాలు బయటకు వస్తున్నాయి. ఎంత విచిత్రం! దీన్ని చూడటం మొదలు పెడితే ఈ ప్రపంచంలో ఏది విచిత్రం కాదు. అది మహర్షి గారి అభిప్రాయం. ప్రపంచంలో విచిత్రాలు చూస్తూ ఉంటే ప్రపంచం ఏదో సత్యమని బహిర్ముఖ దృష్టి బలపడుతుంది. కాకుండా ఏది కనపడితే ఏంటి, దాన్ని చూచేవాడెవరు? మహర్షి గారు చాలాసార్లు చెప్తారు ఈ మాట. విచిత్రం కాదు కావాల్సింది, ఆ విచిత్రాన్ని చూచేవాడెవరు అది కనుక్కో. తరువాత 387వ సంభాషణ. ముగ్గురు వ్యక్తులు వచ్చారు, కొద్దిసేపు ఉండిపోయినారు. అందరిలోకి పెద్దవాడు అడిగారు, ఉపనిషత్తుల్లో ఈ సృష్టిని గురించి ఒక రకంగా చెప్పబడి ఉంది, పురాణాల్లో మరొక రకంగా చెప్పబడింది. ఇందులో ఏది నిజం? ఇక్కడ సృష్టిని గురించి అండి, ఉపనిషత్తుల్లో చెప్పేటటువంటిది ఎట్లా ఉంటుందంటే, పరబ్రహ్మం ఉన్నాడు, అందులో ఏదో ఒక మాయ అనేటువంటి శక్తి ఉంది, అందులో చలనం వచ్చింది, అందులో నుంచి మహత్తు అంటే ఈ పదార్థాన్ని తయారు చేయడానికి కావాల్సినటువంటిది ఏదో ఒకటి బయటకు వచ్చింది, అందులో నుంచి పంచభూతాలు వచ్చినాయి, అవి ఒకదానితో ఒకటి రకరకాల పాళ్లలో, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా రకరకాల పాళ్లతో కలవటం వలన
రకరకాల పదార్థాలు పుట్టుకొస్తున్నాయి. ఈ విధమైనటువంటి వివరణ ఒకటి ఉంటే, పురాణాల్లో విష్ణుమూర్తి ఉన్నాడు, ఆయన బొడ్డులో పద్మం ఉంది, అందులో బ్రహ్మదేవుడు వచ్చాడు, ఆ బ్రహ్మదేవుడిని ముఖంలోంచి కొందరు, కళ్ళల్లోంచి కొందరు, చెవుల్లోంచి కొందరు, కాళ్ళల్లోంచి కొందరు, మనస్సులో నుంచి కొందరు ఇట్లా రకరకాలుగా వచ్చారు, మళ్ళీ వాళ్ళందరూ సృష్టి చేయడం మొదలుపెట్టారు. ఇట్లా ఒక రకమైన వర్ణన వస్తుంది పురాణ పద్ధతి. ఈ ప్రశ్న అడిగిన ఆయన ఈ రెండిట్లో ఏది నిజం అని అడుగుతున్నారు. మహర్షి గారు చెప్తున్నారు, అటువంటివి చాలా ఉన్నాయి. అవి ఎందుకు చెప్పారంటే, ఈ సృష్టి అంటే కనపడేటటువంటి విశ్వానికి ఏదో ఒక కారణం ఉండాలి. అంటే సృష్టికర్త ఒకడు ఉన్నాడు, దానికోసం వెతకాలి అని మనకి సూచించటం కోసం వాటిని తీసుకోవాలి. ఇక్కడ మనం గ్రహించవలసింది, ఈ సిద్ధాంతాల యొక్క అసలు అభిప్రాయం ఏమిటి? నిన్ను అంతర్ముఖం చేసి మూలాన్ని వెతకమని, సృష్టికర్తను తెలుసుకోమని. ఈ విధంగా సృష్టి జరిగిందా, ఆ విధంగా సృష్టి జరిగిందా అనేటటువంటి తర్కం ముఖ్యం కాదు. అంతేకాకుండా ఈ జరిగిన సృష్టి అంతా తెలుసుకునేవాడు ఒకడు ఉండాలి. తెలియబడేటటువంటి సృష్టికి ప్రయోజనం ఏమిటి? తెలుసుకునేవాడు ఉంటేనే. దాన్ని తెలుసుకో అంటే నీవెవరో తెలుసుకో, అప్పుడు ఈ ప్రపంచం ఏమిటో నీకు తెలిసి వస్తుంది. ఈ సిద్ధాంతాల యొక్క ప్రయోజనం అదే. ఇక్కడ చూడండి, మహర్షి గారు ఏ విధంగా ఈ సమస్యని పరిష్కరించారు. అట్లా కాకుండా ఈ సిద్ధాంతం మంచిదా, ఆ సిద్ధాంతం మంచిదా, ఆ సిద్ధాంతం మంచిదా అంటే వాటికి అంతం ఉండదు. ఉపనిషత్తుల్లోనే కొన్ని రకాలుగా ఉన్నాయి, పురాణాల్లో ఇంకా ఎన్నెన్నో రకాలుగా ఉన్నాయి. ఉదాహరణకి శ్రీమన్నారాయణుడి బొడ్డులో నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు అని ఒకరు చెబితే, కాదు ముందు సదాశివుడు ఉన్నాడు, అందులో నుంచి శివుడు వచ్చాడు, అందులో నుంచి నారాయణుడు వచ్చాడు, ఇట్లా ఏవో చెప్తారు కొంతమంది. కొంతమంది అమ్మవారు, దుర్గా అమ్మవారు మొదలైన పేర్లతో చెప్పబడుతుంది, ఆ అమ్మవారిలో నుంచి త్రిమూర్తులు వచ్చారు అట్లా చెప్తారు. వీటికి అంతం లేదు. తగాదాలు పెట్టుకోవచ్చు, యుద్ధాలు కూడా చేసుకోవచ్చు, నీ దేవుడా నా దేవుడా అనుకుని. అందులో నుంచి బయటపడే మార్గం ఏంటంటే మహర్షి గారు సూచించారు. ఏంటి? సృష్టి ఏమిటి, ఎట్లా జరిగింది, ఎన్ని రకాల సృష్టిలు ఉన్నాయి, అది కాదు ముఖ్యం. సృష్టికి మూలం ఏమిటి, లేదా సృష్టి మొత్తాన్ని చూచేటటువంటి ద్రష్ట ఎవడు అంటే నేనెవరు అని ప్రశ్న వేసుకోవటం అని ఇట్లా తీసుకొచ్చారు. ఇక్కడ ఏ విధమైనటువంటి వాద భేదాలు ఉండవు. ఎందుకు? ప్రతివాడు అంగీకరిస్తాడు, నేను ద్రష్టని, అన్నింటినీ చూస్తున్నానని. అదేమిటో తెలుసుకో చాలు, దాంతో నీకు ముక్తి కలుగుతుంది. మళ్ళీ ప్రశ్న, ఈ జీవుడు అత్యల్పమైనటువంటి ఒక రేణువు లాంటివాడు. ఈ విశ్వము, సృష్టి చాలా విశాలమైనటువంటిది. మరి వీటి సంబంధాన్ని ఎట్లా తెలుసుకోవాలి? మహర్షి గారు ఆ అల్పమైన రేణువే ఆ మహాసృష్టిని గురించి మాట్లాడుతోంది. ఇందులో సమస్య ఏముంది అంటే, అంత పెద్ద విశ్వం కూడా ద్రష్ట అయినటువంటి అత్యల్ప రేణువు లాంటిదే కావచ్చు, అందులో ఉంటుంది. అంటే మహర్షి గారి పద్ధతి, నువ్వెవరో తెలుసుకో. అది అత్యల్పమా లేక అతి విశాలమా అనవసరం, నువ్వెవరో తెలుసుకో, అందులోనే అంతా ఉంటుంది. తరువాత సంభాషణ 388. కాసేపు అయిన తర్వాత భగవాన్ ఈ విషయాన్ని గురించి మళ్ళీ కొద్దిగా చెప్పారు.
ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. పాతకాలం శాస్త్రాలు, ఇప్పుడు వస్తున్నటువంటి సైన్స్, వీటికి సంబంధించినవి. వాటిల్లో ఇది ఇట్లా అని చిట్ట చివరి నిర్ధారణ ఏమైనా వచ్చిందా? రాలేవు. బ్రహ్మం అనేటువంటిది అణువు కంటే అణువుగాను, మహత్తు కంటే మహత్తుగాను చెప్తారు. అణువు అంటే అన్నిటికంటే చిన్న పదార్థం. అది ఎట్లా దొరుకుతుంది? సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి దాన్ని గ్రహించడం ద్వారా. అంటే సూక్ష్మమని చెప్పబడేటువంటి మనస్సు, దానికి అతీతంగా ఉన్నటువంటిది ఆత్మ. దానిని చూడటం మొదలు పెడితే అణువు కంటే అణువు అని తెలిసొస్తుంది. ఇది పెద్ద, అది పెద్ద అంటూ మనస్సులో ఎన్నెన్నో ఊహలు, భావాలు వస్తూ ఉంటాయి. ఆ విధంగా చూస్తే అన్ని భావాల కంటే, అంటే ఎంత ఆలోచించినా ఇంకా ఇంకా పెద్దదిగా అగుపించేటటువంటిది మహత్తు కంటే మహత్తు. ఈ విధంగా ఎన్నో రకాల సిద్ధాంతాలున్నాయి సృష్టిని గురించి. అవన్నీ కూడా బాహ్యమైనటువంటి దాన్ని వివరించటానికి ఉద్దేశించినవి. కానీ నిజానికి అవన్నీ కూడా మనస్సులోనే ఉన్నాయి. అంటే ఇందాక చెప్పిన ద్రష్టలో, ఎంత పెద్ద విషయమైనా ద్రష్టలో ఉంది. మనస్సును చూడు. దేశకాలాలను దాటి ఆత్మ తెలియబడుతుంది. ఎప్పుడు చెప్పేదేనండి, మనస్సు యొక్క మూలాన్ని వెతికితే మనస్సుకి, దేశకాలాలకి, ఇంత అంత అనేటువంటి అభిప్రాయాలకి అన్నిటికీ అతీతమై చెప్పడానికి వీలైనటువంటి ఒక ఆత్మ అనుభవంలోకి వస్తుంది. సైన్స్ ప్రకారం గాని, తర్కం ప్రకారం గాని రకరకాలుగా చెప్తూ ఉంటారు. దానివల్ల కొందరికి తృప్తి కలుగుతుంది. కానీ వాటిల్లో నిజానికి అంతిమ సిద్ధాంతం అంటూ ఏమైనా ఉంటుందా? దీన్ని కొంచెం చూడండి. అంటే సైన్స్ మొదలైన వాటిల్లో అంత ప్రపంచం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇగో అణువుల నుంచి తయారైంది. సరే, ఆ అణువులు ఎట్లా వచ్చినాయి? ఇంకా అణువుల కంటే చిన్నమైనటువంటి ఉప అణువులు అంటున్నారు, వాటి నుంచి వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో శక్తి నుంచి వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్లా అడుగుతూ పోతే నువ్వు ఏది చెప్పినా, పరిశోధన చేసి కొంతకాలం, కొన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు పరిశోధన చేసి ఏదో కొత్త విషయం కనిపెట్టినా మళ్ళీ అదే ప్రశ్న వస్తుంది. దానికి మూలం ఏమిటి? ఇంకోటి ఏదో చెప్తారనుకోండి సైన్స్ లో కనిపెట్టి, మళ్ళీ దానికి మూలం ఏంటి? ఇట్లా అంతం లేకుండా ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా దేన్ని మనం నిర్ధారించలేము. అట్లా కాకుండా దృష్టి సృష్టివాదం, అంటే నేను చూస్తున్నాను, ప్రపంచం కనపడుతోంది అంటే ప్రపంచానికి మూలం, కారణం ఏంటి? నా మనస్సు. దానికి కారణం ఏంటి? ఆత్మ. అక్కడికి పోయిన తర్వాత మనస్సే లేకుండా పోయింది కాబట్టి ప్రశ్నలు ఉండవు. అదే చివరి మెట్టు. తరువాత సంభాషణ 389. అదే రోజు భగవాన్ తనకు వచ్చేటటువంటి కానుకలు, పండ్లు, ఫలాలు, కొంతమంది ఏదో డబ్బు, దశకం కూడా సమర్పించాలనుకుంటూ ఉంటారు. వాటిని గురించి చెప్తున్నారు. వాళ్ళందరూ ఎందుకు ఇవి చేస్తున్నారు? నాకు అవన్నీ ఏమో కావాలా? నేను వద్దు వద్దు అని వ్యతిరేకిస్తున్నా సరే ఏదో బలవంతంగా వృద్ధిపోవాలని చూస్తారు. ఎందుకు? నేను వాటిని స్వీకరిస్తే వారి కోరికలను నేను తీర్చాలి. అంటే వేలానికి ఎరను పెట్టి చేపను పట్టుకోవడం లాంటిది. ఆ చేపలు పట్టేవాడు చేపకి ఆహారం ఇవ్వాలని చూస్తున్నాడా? వాడి తహతహ అంతా తాను ఆ చేపను ఆరగించాలనే. అంటే ఏంటంటే, నాకిచ్చే కానుకలు నన్ను తృప్తిపరిచి నా ద్వారా వారి కోరిక ఏదో తీర్చుకుందామని చాలా మంది ఇట్లాగే చేస్తూ ఉంటారండి.
అంటే బాహ్య ప్రపంచంలో నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని మహాత్ముల దగ్గరికి వెళ్ళి ఆత్మవిద్యను కోరకుండా బాహ్య ప్రపంచంలో లాభాన్నే కోరుతూ ఉంటారు. దాని గురించి మహర్షి గారు చెప్పారు. తర్వాత అక్కడే ఉన్నటువంటి స్వామి లోకేశానంద, ఇంతకుముందు కూడా వచ్చారు ఈయన సన్యాసి గారు, జ్ఞానము విజ్ఞానము అంటే ఏమిటి అన్నారు. మనం చాలాసార్లు వింటూ ఉంటామండి జ్ఞానం విజ్ఞానం. భగవద్గీతలో కూడా ఒక అధ్యాయం పేరు జ్ఞాన విజ్ఞాన యోగము అని ఉంది. దాని గురించి అడిగారు ఈయన. మహర్షి గారు చెప్తున్నారు, ఈ రెండు సందర్భాన్ని అనుసరించి వేరువేరు అర్థాల్లో చెప్తూ ఉంటారు అని మహర్షి గారే కొన్ని వివరించారు. జ్ఞానము అంటే సామాన్య జ్ఞానము లేక శుద్ధ చైతన్యము. సామాన్యం అంటే మామూలుగా వాడు సామాన్యుడైన మనిషి అంటే ఏదో పనికిరాని వాడు అన్నట్టుగా చెప్తారు, అట్లా కాదు. ఇక్కడ సామాన్య జ్ఞానము అంటే అంతటా ఒకే రకంగా సమానంగా ఉండేటటువంటిది సామాన్య జ్ఞానం, అది జ్ఞానము. ఇక విజ్ఞానము అంటే విశేషమైనటువంటిది. ఈ విశేషం మళ్ళీ రెండు రకాలుగా ఉండొచ్చు. ప్రపంచం ఇట్లా 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 ఎన్నో రకాలుగా కనపడటం, అది విశేషం అనొచ్చు. లేదా అతీతమైనటువంటి జ్ఞానం అంటే దేవుడని లేక ఆత్మ పరమాత్మ వాటి యొక్క అనుభవాలను పొందటం, దాన్ని కూడా విజ్ఞానము అనొచ్చు. మనస్సు శుద్ధ చైతన్యం యొక్క శుద్ధత్వాన్ని కొంచెం మార్చి చూపిస్తుంది. అంటే ఏంటి మార్చి చూపించడం అంటే శుద్ధమైనటువంటి చైతన్యం ప్రపంచంలాగా అనిపించినట్లు, లేక ఆ శుద్ధమైనటువంటి చైతన్యమే పరమాత్మలాగానో తన ఆత్మలాగానో ఒక ప్రత్యేకమైన ఒక అనుభవంలాగా తోచటము, ఏదైనా కూడా అది మనస్సు చేసేటువంటి పని. దాన్నే విజ్ఞానము, విజ్ఞానమయ కోశము అని కూడా అంటూ ఉంటారు. ఆ దృష్టిలో చెప్పినప్పుడు సామాన్య జ్ఞానము అంటే విజ్ఞానం, సంజ్ఞానం, ప్రజ్ఞానం, అజ్ఞానం, మతి, దృష్టి, ఈ విధంగా రకరకాల పేర్లు పెట్టారు. అంటే మనసు చేసే పనులలో ఒక్కొక్క పనికి ఒక్కొక్క పేరు. అంటే ఊరికే వాటిని చూస్తుంది అనుకున్న బయట విషయాల్ని, దానికి ఒక పేరు. ఆలోచిస్తుంది బాగా ఇట్లాగా అట్లాగా అట్లాగా, దానికి ఒక పేరు. మళ్ళీ తలుచుకొని బాధో సుఖమో పడుతూ ఉంటుంది, దానికి ఒక పేరు. ఏం తెలియకుండా మొద్దులాగా ఉంటుంది, దానికి ఒక పేరు. ఇట్లా రకరకాల పేర్లు సందర్భాన్ని పెట్టి మనస్సుకు చెప్తూ ఉంటారు. ఇవంతా విజ్ఞానము అనుకుంటే అన్నిట్లోనూ సమానంగా ఉండేటువంటి శుద్ధ చైతన్యం, సామాన్య చైతన్యం, దానిని జ్ఞానము అనొచ్చు. ఇంకొక రకంగా చెబితే జ్ఞానము అంటే పరోక్ష జ్ఞానము. గురువు వల్ల గాని గ్రంథాల వల్ల గాని తాను స్వయంగా మననం చేసుకొని గాని పొందినటువంటిది పరోక్ష జ్ఞానం. విజ్ఞానము అంటే అపరోక్ష జ్ఞానం, తన అనుభవంలో తెలుసుకున్నటువంటిది. ఈ అర్థంలో కూడా చెప్తారు. ఈ అర్థంలో చెప్పినప్పుడే జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అనే మాట వస్తుంది. అంటే జ్ఞానం వలన విజ్ఞానం వలన తృప్తి పొందినవాడు అని. అంటే ఇక్కడ ఏంటంటే ఈ అర్థంలో జ్ఞానము అంటే పరోక్ష జ్ఞానం, ఊరిగా మనసుతో ఆలోచించి గాని విని గాని తెలుసుకున్నది. విజ్ఞానము అంటే అపరోక్ష జ్ఞానం, అంటే అనుభూతి, అనుభవంలో తెలుసుకోవటం. ఇంతకుముందు చెప్పిన అర్థాలకి ఈ అర్థానికి తేడా ఉంది. అందుకనే మహర్షి గారు ముందే చెప్పారు, ఈ వీటిని రకరకాలుగా చెప్తూ ఉంటారు సందర్భాన్ని బట్టి అని. మళ్ళీ ప్రశ్న, బ్రహ్మము ఈశ్వరుడు వీటి సంబంధం ఏంటి? మహర్షి గారు బ్రహ్మమే ప్రపంచానికి సంబంధించి చెప్పినప్పుడు ఈశ్వరుడు అంటే ఏంటంటే మనం మామూలు చెప్పుకుంటాం పరబ్రహ్మము లేక బ్రహ్మము అనేటువంటిది అట్లా సృష్టికి పూర్వం కూడా ఉండేటువంటిది, ఇప్పుడు కూడా ఉంటుంది, ఏ మార్పులు లేకుండా ఊరకుంటుంది. అందులో ఏదో ఒక మార్పు వచ్చినట్లు అనిపిస్తుంది, సృష్టి స్థితి లయాలు చేస్తూ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది. దానికి ఈశ్వరుడు అని పేరు. ఏ పని లేకుండా ఉన్న దాని గురించి చెప్పాలంటే బ్రహ్మము అంటాము.
అదే బ్రహ్మం ఏదో మాయ వలన ఇవన్నీ చేస్తున్నట్లు కనపడితే ఈశ్వరుడు అంటాం. మళ్ళీ ప్రశ్న, శ్రీరామకృష్ణ పరమహంస గారు మాట్లాడినట్టుగా ఆ ఈశ్వరుడితోటి అందరూ మాట్లాడవచ్చునా? మహర్షి గారు చూడండి తన పద్ధతిలో చెబుతున్నారు. మనం ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఈశ్వరుడితోటి ఎందుకు మాట్లాడలేరు? అదేవిధంగా అప్పుడు ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, మరి ఇది ఆ విధంగా ఎందుకు జరగటం లేదు? మహర్షి గారు, దానికి మనస్సు యొక్క శుద్ధత్వము, బలము, ధ్యానంలో అభ్యాసము కావాలి అన్నారు. అంటే ప్రయత్నం చేస్తే మనం కూడా ఎవరైనా సరే దేవుడితోటి మాట్లాడవచ్చును. అయితే ఇప్పుడు చెప్పినటువంటి అర్హతలు ఉంటే, అంటే ఏం చెప్పింది, ఇప్పుడు శుద్ధత్వం ఉండాలి, మనసులో బలం ఉండాలి, అభ్యాసం బాగా చేయాలి, ధ్యానాభ్యాసం, అవి ఉంటే దేవుడు మనకు బాగా తెలుస్తాడా అన్నాడు మహర్షి గారు. అటువంటి దృశ్య విషయాలు నువ్వు ఎంత నిజమో అంతే నిజము. అంటే నిన్ను నీవు నీ శరీరంతో కలిపి చెప్పుకుంటూ ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో లాగా స్థూలమైన విషయాలను చూడగలుగుతావు. ఒక సూక్ష్మ శరీరంలో లేక మనస్సు యొక్క మహాసూక్ష్మమైన అవస్థలో స్వప్నంలో లాగా ఉంటే అప్పుడు నువ్వు సూక్ష్మమైనటువంటి వస్తువుల్ని, విషయాలని, వ్యక్తుల్ని చూడగలుగుతావు. అసలు ఏ విధమైనటువంటి తాదాత్మ్యము లేకుండా, అంటే స్థూలమైన శరీరంతో గాని సూక్ష్మమైనటువంటి మనస్సుతో గాని సంబంధం లేకుండా ఉంటే అది సుషుప్తి అవుతుంది. అక్కడ నీకు ఏమీ కనిపించదు. అందువల్ల కనిపించేటటువంటి వస్తువులు చూచేవాడి యొక్క స్థితిని బట్టి ఉంటుంది. అదే దేవుని యొక్క దర్శనాలకు కూడా అన్వయిస్తుంది. అంటే మహర్షి గారు చెప్పదలుచుకుంది ఏంటి, నీ బుద్ధి స్థూలంగా ఉన్నప్పుడు ఈ బయట ప్రపంచము, ఈ వస్తువులు కనపడతాయి. మరి స్వప్నంలోకి వెళ్ళినప్పుడు ఏవో కొత్త కొత్తగా కనపడతాయిగా సూక్ష్మమైన విషయాలు. అట్లాగే బాగా ధ్యానం చేయగలిగినటువంటి వాళ్ళకి మెలకువలోనే మనస్సు బాగా సూక్ష్మమైపోయి ఈ ప్రపంచాన్ని పట్టించుకోకుండా మరొక ప్రపంచాన్ని చూడగలిగినటువంటి శక్తి వస్తుంది. అప్పుడు అటువంటి దివ్య దర్శనాలు కలుగుతాయి. మహర్షి గారు ఇంకా చెప్తున్నారు, ఏదో ఒక దేవుని యొక్క రూపాన్ని చాలా కాలం అభ్యాసం చేస్తూ, అంటే ధ్యానిస్తూ, ఉపాసన చేస్తూ వస్తే ఆ రూపం మొదట స్వప్నంలో అగుపిస్తుంది. తర్వాత అదే జాగ్రత్త అవస్థలో కూడా కనపడటం మొదలవుతుంది. అభ్యాస బలం చేత అనమాట. ఎట్లాగంటే మనం ఉదాహరణ చెప్పుకోవచ్చు. పోలీస్ కుక్కలు అంటుంటారు. కుక్కలకి వాసన చూసేటువంటి, అంటే ముక్కుతో వాసన కనిపెట్టగలిగిన శక్తి చాలా 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 ఎక్కువగా ఉంటుంది మనుషులతో పోలిస్తే. మరి వాటి ప్రపంచం ఎట్లా ఉంటుంది? మన దాంతో పోల్చి చెప్తే అది ఒక సూక్ష్మ ప్రపంచము అనుకోవాలి. వాటికి కళ్ళు చెవులు ఉంటాయి. కళ్ళు చెవులతో తెలుసుకునేటటువంటి ప్రపంచం కంటే వాసనతో తెలుసుకోగలిగినటువంటి ప్రపంచం వాటికి ఎక్కువగా ఉంటుంది. అట్లాగే మనిషి కూడా తన మనస్సుకి ట్రైనింగ్ ఇచ్చి, శిక్షణ ఇచ్చి ఇంకా ఇంకా సూక్ష్మంగా ఇంకొక రకంగా చూడటం, దాన్ని అలవాటు చేస్తే దేవతలు మొదలైన వాళ్ళు కనపడతారు. ఇక్కడ దేవతలు అన్నారనుకోండి, దేవతలు కాకుండా దయ్యాలను చూడాల్సిన, రాక్షసులను చూడాల్సి వచ్చిన ఏమైనా సూక్ష్మమైనటువంటి ప్రస్తుతం మనకు కనపడనివి కొంతమందికి ఆ రకంగా ప్రయత్నం చేస్తే కనపడతాయి అంటారు. దైవ సాక్షాత్కారం అంటే అదేనా అని మళ్ళీ ప్రశ్న. మహర్షి గారు దీన్ని వివరించడం కోసం ఒక కథ చెప్పారు. నామ్దేవ్ అనేటువంటి
ఒక సాధు పురుషుడు ఉండేవాడు. చాలా మంది తెలిసిందే, పండర్పూర్ భక్తుల కథల్లో వస్తుందండి. ఆ నామదేవు విఠోబా అంటే మామూలుగా మనం చెప్పే పాండురంగ విఠల్, ఆయన్ని చూడటం, మాట్లాడటం, ఆయనతో ఆడుకోవటం ఇవన్నీ చేయగలుగుతుండేవాడు. అంటే అంత గొప్ప భక్తుడు. ప్రతిరోజు దేవాలయానికి అంటే పాండురంగ గుడికి వెళ్లి ఆ విఠోబాతో చాలా సమయం గడుపుతూ ఉండేవాడు. అంటే అంత గొప్ప భక్తుడు అన్నమాట అండి. వెళ్ళగానే కనపడుతుండేవాడు. ఒకానొక సమయంలో సాధు సత్పురుషులందరూ ఒకచోట సమావేశం ఏర్పరచుకున్నారు. అందులో అందరికంటే పెద్దవాడు, జ్ఞానంలోనూ వయసులోనూ జ్ఞానదేవ్ అనే ఆయన బాగా ప్రసిద్ధికెక్కినవాడు. ఘోరా కుంభార్ అనేటువంటి మరొక సాధు పురుషుణ్ణి పిలిచాడు. ఆ ఘోరా కుంభార్ కుమ్మరివాడు, కుండలు చేయడంలో ఆరితేరినవాడు, అది ఆయన వృత్తి. అప్పుడు సరదాగా ఏమన్నాడంటే, ఇక్కడున్న వీళ్ళందరినీ పరీక్షించి ఇందులో ఏది ఓటి కుండో తెలుసుకో అన్నారు. అంటే ఏంటంటే, ఒక కుండని టక మనం వేళ్లతోడు గాని కర్రతో గాని కొట్టి చూస్తే ఆ వచ్చే శబ్దాన్ని బట్టి చెప్పొచ్చు ఈ కుండ గట్టిగా ఉందా, ఓటిగా ఉందా, అంత తేలిగ్గా పగులుతుందా, పగలదా అని తెలుసుకోవడానికి పరీక్ష అన్నమాట. ఆ విధంగా చేస్తూ ఉంటారు వాళ్ళు. ఈ జ్ఞానదేవనైన ఘోరా కుంభార్తో చెప్పాడు, ఇక్కడున్న కుండలు అంటే ఆ సాధు సత్పురుషులందరినీ కుండల్ని పరీక్ష చేసినట్లుగా వాళ్ళని పరీక్ష చేయమన్నాడు. ఆయన తన కర్రను తీసుకుని ఒక్కొక్కళ్ళ తల మీద సరదాగా అట్ట కొట్టుకుంటూ వస్తున్నాడు. ఇక బాగుంది 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 ఈ కుండ అనుకుంటూ. నామదేవి దగ్గరకు వచ్చి అట్లా కొట్టేటప్పటికీ నామదేవికి చాలా కోపం వచ్చేసింది. నేను ఇంతటి భక్తునైతే నన్ను కొడతాడా అని. ఆ నామదేవి యొక్క అవస్థను చూసి అందరూ నవ్వారు. నామదేవికి ఇంకా ఎక్కువ అవమానం అనిపించింది. వెంటనే అక్కడి నుంచి లేచిపోయి గుడిలోకి వెళ్లి విఠోబాతో మాట్లాడాడు ఈ విషయాన్ని గురించి. అంతా విన్న తర్వాత విఠోబా, ఎవరు, పాండురంగ విఠల్ ఏమన్నాడంటే, ఆ జ్ఞానులకి బాగా తెలుసు. ఈ సమాధానం విన్న తర్వాత నామదేవుడు ఇంకా బాధపడిపోయినాడు. ఆయన అడిగాడు, నువ్వు దేవుడివి, నేను నీతో మాట్లాడుతున్నాను, ఆడుకుంటున్నాను, నీకంటే ఎక్కువగా తెలిసినవాడు ఎవడైనా ఉంటాడా అంటే విఠోబా సూటిగా సమాధానం చెప్పకుండా జ్ఞానులకు తెలుసు అన్నాడు. మళ్ళీ నామదేవ్ మళ్ళీ అడిగాడు, నీకంటే ఏదైనా గొప్ప సత్యం ఉన్నదా, అది నాకు చెప్పు అని నిలదీసి అడిగాడు. అప్పుడు విఠోబా ఇలా అన్నాడు, మనిద్దరం చాలా కలగలుపుగా ఉంటున్నాము, నేనిచ్చేటటువంటి సూచనలు సలహాలు నీకు అంతగా పనిచేయవు. అడవిలో ఒక భిక్షుకుడైన జ్ఞాని ఉన్నాడు, వెళ్లి అతని దగ్గర సత్యాన్ని తెలుసుకో. నామదేవు ఆ జ్ఞానిని వెతుక్కుంటూ బయలుదేరాడు. అక్కడికి వెళ్లి చూసింది ఏంటంటే, ఆయన బట్టలు లేకుండాను, చాలా మురికిగాను, ఆ గుడి దగ్గరే ఉన్న ఒక లింగం మీద తన కాళ్ళను పెట్టుకొని ఏమాత్రం పవిత్రత లేకుండా కనిపించాడు. నామదేవ్ ఆశ్చర్యపడ్డాడు. ఈయన ఎట్టా జ్ఞాని అవుతాడు అని అటు చూస్తున్నప్పుడు ఆ సత్పురుషుడే ఒక నవ్వు నవ్వి అడిగాడు, విఠోబా పంపించాడా నిన్నెక్కడికి అని. దీనికి నామదేవుకి ఆశ్చర్యం కలిగి, ఓహో ఈయనలో ఏదో మహత్యం ఉన్నట్టుందే అనుకుని ఇట్లా ప్రశ్నించాడు, అయ్యా మీరు మహాత్ములు, ఈ లింగాన్ని అలా అపవిత్రం చేయటం బాగుంటుందా? అప్పుడు ఆ మహాత్ముడు సమాధానం చెప్పాడు, ఓహో నేను నిజానికి చాలా ముసలివాణ్ణి, బలహీనంగా ఉంటున్నాను, ఏది సరైనదో నాకు తెలియటం లేదు,
దయచేసి నా కాళ్ళను కొంచెం లేపి పక్కకు పెట్టు, ఎక్కడ లింగం లేదో అక్కడ అన్నారు. నామదేవు అదేవిధంగా ఆయన కాళ్ళను ఎత్తి పక్కన పెట్టబోయాడు. వెంటనే అక్కడ కూడా ఒక లింగం వచ్చింది. ఇదేంట్రా అనుకుని కాళ్ళను మళ్ళీ ఇంకొక వైపుకు తిప్పాడు. అక్కడ కూడా ఒక లింగం ప్రత్యక్షమైంది. ఇట్లా ఆయన కాళ్ళని ఎక్కడ పెడదామన్నా ఒక లింగం కనపడేటప్పటికీ నామదేవు చివరగా ఆయన కాళ్ళను తీసుకుని తన మీదనే పెట్టుకున్నాడు. అప్పుడు తాను కూడా ఒక లింగంలాగా అయిపోయినట్టు అనిపించింది. అప్పుడు నామదేవ్ అర్థం చేసుకున్నాడు, దైవం సర్వవ్యాపకము, ఓహో ఇదా సత్యం అనుకుంటూ బయలుదేరి వెళ్ళాడు. గుడికి వెళ్లకుండా చాలా రోజుల పాటు తానింట్లోనే ఉండిపోయాడు. అప్పుడు విఠోబా అంటే పాండురంగుడు ఆయనే స్వయంగా నామదేవు ఇంటికి బయలుదేరి వచ్చాడు. ఏమయ్యా, నన్ను చూడటానికి గుడికి రావటం లేదేంటి అన్నాడు. నామదేవు చెప్పాడు, నువ్వు లేని ప్రదేశం ఏమైనా ఉన్నదా? ఈ కథ చెప్పి మహర్షి గారు అడుగుతున్నారు, ఇందులో ఉన్నటువంటి సారాంశం తెలుస్తూనే ఉంది కదా. దైవ దర్శనాలు మొదలైనవి ఉండొచ్చు, కానీ వాటి స్థానం ఆత్మసాక్షాత్కారం కంటే తక్కువ స్థాయివే. తరువాత అదే రోజు మరొక సంభాషణ 390. ప్రశ్న: నేను భగవాన్ గారి రచనలు చదువుతూ ఉంటే అందులో పరిశీలన, పరిశోధన, అన్వేషణ అని చెప్పబడింది. ఆత్మసాక్షాత్కారానికి ఒక మార్గము అని తెలుస్తోంది అన్నాడు. మహర్షి గారు, అవును, దాన్నే విచారణ అంటారు. ఆయన మళ్ళీ ప్రశ్న: అది ఏ విధంగా చేయాలి? మహర్షి గారు, ఈ ప్రశ్నించేవాడు తన యొక్క అస్తిత్వాన్ని గుర్తించాలి. ఆ నేను అనేదే అనుభవం. ఆ అనుభవం కలిగే వరకు ఈ సూచనను అనుసరించి పోవటమే విచారణ. విచారణ, అనుభవం రెండు ఒకటే. ఆయన ప్రశ్న: అది అంత తేలిగ్గా దొరకకుండా తప్పించుకుంటున్నట్టుంది. నేను దేని మీద ధ్యానం చేయొచ్చు? మహర్షి గారు, ధ్యానంలో ధ్యానింపబడే వస్తువు ఒకటి ఉండాలి. అయితే విచారణలో ధ్యానింపబడేది లేకుండా ధ్యానించేవాడు మాత్రమే ఉంటాడు. ధ్యానానికి విచారణకి ఇది తేడా. జ్ఞాన మార్గంలో కూడా ధ్యానము అనేది వాడుతూ ఉంటారండి. మనం ఇంతకుముందు చూచాం. ఉదాహరణకి, నేను సర్వవ్యాపకమైన వాణ్ణి, అహం బ్రహ్మాస్మి, సముద్రంలాగా, ఆకాశంలాగా సర్వవ్యాపకంగా ఉంటాను నేను. ఈ విధంగా ఏదో ఒక భావాన్ని లోపల పెట్టుకుని దానిని మళ్లీ 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 మనసులో నిలబెట్టుకుంటూ ఉంటే అది ఆత్మ ధ్యానం కిందికి వస్తుంది. మహర్షి గారు చెప్పేదేంటి? విచారణ అనేదేంటి? నేనెవరు ప్రశ్న ఏంటి? సమాధానాన్ని వెతుక్కోవడం. నేను ఫలానా 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 అని ముందే ఊహించుకోవడం కాదు. నేనెవరు? ఇది అనిపిస్తోంది, ఇది ఎట్లా, ఇది కాదుగా, అయితే ఇది అది కూడా కాదుగా, అయితే అది, అట్లా వెతుకుతూ వెతుకుతూ చివరికి ఆత్మయంలో మిగిలిపోవటం. ఇక్కడ వెతికేవాడే ఉంటాడు, ఫలానా వెతకబడుతోంది అని ఉండదు. ఇది విచారణకి ధ్యానానికి తేడా. అయితే సాధారణంగా ఈ రెండింటినీ తేడా లేనట్టుగానే వాడుతూ ఉంటారు. విచారణను కూడా ఒకసారి ధ్యానము అంటారు, ధ్యానాన్ని కూడా విచారణ అంటారు. అందుకని సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. మహర్షి గారు ఇక్కడ రెండింటికి
తేడాని చూపించారు. ఆయన మళ్లీ అడుగుతున్నాడు, ధ్యానం అనేది ఆత్మసాక్షాత్కారానికి బాగా ఉపయోగించే పద్ధతుల్లో ఒకటి కదా అన్నాడు. మహర్షి గారు, ధ్యానం అంటే ఒక వస్తువు మీద ఏకాగ్రత చేయటం. దాని యొక్క ఉద్దేశ్యం ఏమంటే రకరకాలుగా వచ్చే ఇతర ఆలోచనలను పక్కకు నెట్టివేసి మనస్సును ఏదో ఒక ఆలోచన మీద నిలబెట్టడం. అయితే సాక్షాత్కారం రావాలంటే ఆ ఆలోచన కూడా లేకుండా పోవాలి. అయితే సాక్షాత్కారం అనేటువంటిది ఏదో కొత్తగా పొందవలసింది కాదు. అది అక్కడ ముందే ఉన్నది. కాకపోతే ఆలోచనలు అనే ఒక తెర దాన్ని మరుగున పడేస్తోంది. తెర వెనకాలదుంది అని అర్థం. మన ప్రయత్నాలన్నీ ఆ తెరను తొలగించి సాక్షాత్కారాన్ని బహిర్గతం చేయటం కోసమే. మంచి సాధకులకు ధ్యానం చెయ్యమని సలహా ఇస్తే చాలా మంది ఆ సలహాతో తృప్తి పడి వెళ్లిపోతారు. అయితే ఎవడో ఒకానొకడు వెనక్కి తిరిగి ప్రశ్నిస్తాడు, ఆ విధంగా ఇతర వస్తువుల మీద ధ్యానించేటటువంటి నేను ఎవరు? అట్లా అడిగిన వాడికి ఆత్మని కనుక్కో, అదే చివరి మెట్టు, అదే విచారము అని చెప్పాలి. మళ్లీ ప్రశ్న, ధ్యానం లేకుండానే విచారణ వల్ల మాత్రమే మనం గమ్యాన్ని చేరగలమా? మహర్షి గారు, విచారణే పద్ధతి, అదే గమ్యం కూడా. నేను అనేటటువంటిది మన గమ్యం, లక్ష్యం. అదే అంతిమ సత్యం. దాన్ని వదలకుండా అంటిపెట్టుకునే ప్రయత్నమే విచారణ. అది సహజమైపోయినప్పుడు, అంటే ప్రయత్నం లేకుండానే నేనెవరు అన్నట్లుగా చూస్తూ ఉంటే, ప్రయత్నం కూడా లేకుండా ఎట్లా కుదురుతుంది? చాలా కాలం ప్రయత్నం చేయంగా అది సహజమైనప్పుడు అది చెప్తున్నారు. అది సహజం అయిపోయినప్పుడు అనుభవం అనవచ్చు. తరువాత సంభాషణ 391. అదే సన్యాసి గారు అంటే స్వామి లోకేశానంద సమాధి అన్న విషయాన్ని గురించి అడిగారు. మహర్షి గారు చెప్తున్నారు, సత్యాన్ని వదలకుండా పట్టుకుని ఉండటం సమాధి. ఏదో ప్రయత్నం చేస్తూ ఆ సత్యాన్ని పట్టుకుని పాకులాడటం సవికల్ప సమాధి. ఆ సత్యంలో మునిగిపోయి ఇక ప్రపంచం అనేది తెలియకుండా పోతే అది నిర్వికల్ప సమాధి. అసలు ప్రపంచం ఏమీ తెలియకుండా అజ్ఞానంలో మునిగిపోతే అది నిద్ర. ఏ విధమైన ప్రయత్నము లేకుండానే మూలమైనటువంటి సహజ శుద్ధమైనటువంటి స్థితిలో ఉండిపోతే అది సహజ నిర్వికల్ప సమాధి అని సమాధిని గురించి 5 రకాలుగా చెప్పారండి. ప్రయత్నం చేయటం, ప్రయత్నం చేయకుండానే దాని యందు ఉండగలగటం. చివరిలో చెప్పింది సహజ నిర్వికల్ప సమాధి. అంటే శరీరం ఎట్లా ఉన్నా, మనస్సులో ఎటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నా రాకపోయినా లోపలున్నటువంటి సత్పదార్థం లేక చైతన్యాన్ని అట్లా వదలకుండా పట్టుకొని ఉండగలగటం సహజ నిర్వికల్ప సమాధి. ఎట్లా కుదురుతుంది అంటే అభ్యాసం వల్లనే.
ఇంతకుముందు చెప్పిన విచారణ వలన. ఆయన మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు లోకేశానంద గారు. అటువంటి నిర్వికల్ప సమాధిలో 21 రోజులకి మించి ఉండలేరు, అప్పుడు శరీరమే పడిపోతుంది అని చెప్తారే అన్నాడు. మహర్షి గారు, సమాధి అంటే దేహాత్మ బుద్ధి, అంటే నేను దేహం అనేటువంటి బుద్ధిని దాటి ఆత్మస్వరూపంలో నిలబడి ఉండటం. ఇక్కడ శరీరం కంటే నేను వేరు అనేటువంటి భావం ఉండి తీరాలి. ఇక్కడ మహర్షి గారి అభిప్రాయం ఏంటి? సమాధి అంటే ఎప్పుడైతే కళ్ళు మూసుకొని తిండి తిప్పలు లేకుండా రాయిరప్పలాగా ఉండిపోవటం కాదు, దేహాత్మ బుద్ధి లేకుండా ఉండటం. అప్పుడు ఏమర్థం వస్తుంది? దేహం ముందే పడిపోయింది, 21 రోజులు ఎందుకు అన్నట్టుగా చెప్పారు మహర్షి గారు. మళ్ళీ ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానంగా కొన్ని వేల సంవత్సరాల పాటు అట్లా నిర్వికల్ప సమాధిలో ఉండిపోయిన వ్యక్తుల్ని గురించి కూడా చెప్తూ ఉంటారు. ముఖ్యంగా మన పురాణాలు మొదలైన వాటిల్లో వస్తుందండి. ఆ మహర్షి గారు ఇన్ని వేల సంవత్సరాల పాటు నిర్వికల్ప సమాధిలో ఉన్నారు అని. యోగ వాసిష్టంలో కూడా కొన్ని కథలు ఉన్నాయి అట్లాంటివి. అంటే 21 రోజులు అనే నియమం లేదు అని మహర్షి గారు అభిప్రాయం. తరువాత 392వ సంభాషణ. లోకేశానంద అన్నాయనే మళ్ళీ ప్రశ్నలు మొదలుపెట్టారు. కుండలిని శక్తి గురించి అడుగుతున్నారు ఈసారి. ప్రశ్న: ఆత్మసాక్షాత్కారానికి ముందు మెట్టుగా కుండలిని పైకి లేపాలని, అది మేల్కొన్నప్పుడు శరీరమంతా వేడిగా అనిపిస్తుందని అంటారు, నిజమా? ఇక్కడ కొంతమంది తెలిసి ఉండొచ్చండి. కుండలిని అనేది యోగుల పరిభాష. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఈ ఆత్మ సాక్షాత్కారము, యోగము, దాన్ని చేసే పద్ధతులు చెప్తూ ఉంటారు. లోతుగా విమర్శిస్తే అన్నీ ఒకటైనప్పటికీ పైన చేసే పద్ధతుల్లో చాలా తేడాలు ఉన్నట్టు కనిపిస్తాయి. ఈ కుండలిని శక్తి అనేటటువంటిది యోగుల్లో ఒక రకం వాళ్ళు చెప్తారు. మన వెన్నెముకలో మధ్య భాగంలో వెన్నుపాములో సుషుమ్నా నాడి అనేది ఒకటి ఉంటుందని, అట్టడుగు భాగం అంటే మలద్వారం దగ్గర దానికి సమానమైన స్థానంలో మూలాధార అనే చక్రం ఒకటి ఉంటుందని, అందులో కుండలిని శక్తి పాము రూపంలో చుట్టలు చుట్టుకొని ఉంటుంది. అది మామూలుగా పడుకొని ఉంటుంది. దాని ప్రభావం కొద్దిగా బయటపడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. కానీ దాన్ని మేల్కొలిపి పైకి తీసుకురావాలి ఒక్కొక్క చక్రం. ఆ తర్వాత స్వాధిష్టానం, ఆ తర్వాత మణిపూరకం, అనాహతం, తర్వాత గొంతు దగ్గర విశుద్ధి చక్రం, ఆజ్ఞాచక్రం కనుబొమ్మల మధ్య, అట్టా ఏవో కొన్ని పద్ధతుల ద్వారా దాన్ని అట్టట పైకి లాక్కొస్తూ ఉంటే కుండలిని మేల్కుంటుంది. అది వచ్చి సహస్రార అంటే నడినెత్తిన ఉన్నటువంటి చక్రంలో చేరినప్పుడు పరమాత్మతో అనుసంధానం జరుగుతుంది అని ఒక రకమైన వివరణ పద్ధతి ఉంటుంది. ఆ సందర్భంగా ఈ ప్రశ్న అడిగారు. మహర్షి గారు దానికి చెప్తున్నారు. యోగులు దానిని కుండలిని శక్తి అంటారు. అది భక్తుల భాషలో భగవదాకార వృత్తి. ఇక్కడ వృత్తి అంటే మనస్సులో వచ్చినటువంటి ఒక చలనము, లేక ఆలోచన, సంకల్పం, ఏదైనా చెప్పండి, మనస్సులో కలిగేటటువంటి ఒక మార్పు. భగవదాకారంగా ఉంటే అంటే ఎప్పుడు ఆ దేవుడు బొమ్మని, దేవుడు మాటని, దేవుడి మంత్ర జపాన్ని ఏదో ఒకటి అదే నిలబెట్టుకొని ధ్యానం చేస్తూ ఉంటే దాన్ని భగవదాకార వృత్తి అని భక్తులు చెప్తారు. మహర్షి గారు దాన్ని చెప్తున్నారు. అట్లాగే జ్ఞానుల యొక్క బ్రహ్మైకార వృత్తి అంటే నిశ్చలంగా ఉండడం, లేక సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ తత్వంలో తాను చేరిపోవడం. రూపనామాలు లేవు, భక్తిగా కాకుండా అంతటా ఒకటే ఉన్నది అన్న జ్ఞానంలో నిలబడి ఉండటం
బ్రహ్మాకార వృత్తి. ఈ రెండు కలిపి చెప్పారు మహర్షి గారు. కుండలిని శక్తి అనేది యోగులు చెప్తారు, భగవదాకార వృత్తి అని భక్తులు చెప్తారు, బ్రహ్మాకార వృత్తి అని జ్ఞానులు చెప్తారు. అన్నీ ఒకటే, వారి వారి పద్ధతుల్లో ఆ రకంగా చెప్తారు. ఆత్మానుభవానికి ముందు ఉండవలసినటువంటి స్థితి ఇది. ఏ పద్ధతిలో అయినా సరే ఏదో ఒక వృత్తి ముందు ఉంటుంది. అంటే మనసులో ఒక చలనం ఒకే ఒక ఆకారంలో, అంటే దాన్నే ధ్యానము అని కూడా అనొచ్చు. ఆ ఆకారంలో ఉంటుంది. మనస్సు అట్లా నిలబడి ఉంటుంది దేవుడి మీద కానీ, లేక సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మ మీద కానీ, లేక నేనెవరు అన్న వృత్తి మీద కానీ అట్లా నిలబడి ఉంటుంది. దాని తర్వాత ఆ వృత్తి కూడా ఆగిపోయినప్పుడు ఆత్మానుభవం అన్న అర్థంలో చెప్పారు. తర్వాత ఆయన అడిగిన ఇంకొక దానికి సమాధానం, ఆ అనుభవ సమయంలో కలిగేటటువంటి ఒక అనుభూతిని వేడి అని చెప్తే చెప్పొచ్చు అన్నారు. అంటే ఏదో ఒక కొత్త రకమైన అనుభవం కలుగుతుంది, అప్పుడు ఒంట్లో వేడిగా ఉన్నట్లు అనిపించొచ్చు అని మహర్షి గారు ఎందుకు చెప్తున్నారంటే, అనిపించాలి అని కాదు, అందరికీ అనిపిస్తుంది అని కాదు. జ్ఞాన పద్ధతిలో సాధారణంగా ఉండదు. ఈ యోగుల పద్ధతిలో అటువంటి వేడి అనిపించవచ్చు. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, ఇది యోగుల పద్ధతిలో బాగా విని వచ్చినవాడు కదా, ఏమంటున్నాడంటే, కుండలిని పాము ఆకారంలో ఉన్నది అని చెబుతారు ఎవరు? యోగులు. కానీ వృత్తులు అంటే మనస్సులో వచ్చేటటువంటి చలనాలు అటువంటి ఆకారంలో ఉండవు కదా అని ప్రశ్నించాడు. మహర్షి గారు, జ్ఞాన మార్గంలో కుండలిని అనేటువంటిది హృదయ స్థానానికి సరిపోతుంది. దాన్నే అనేక విధాలుగా నాడుల యొక్క సమూహము, చక్రము అని అంటూ ఉంటారు. అది కూడా ఒక పాము ఆకారంలో ఉన్నదని కూడా చెప్తారు, ఒక పద్మం ఆకారంలో ఉన్నది అని కూడా చెప్తారు. అంటే ఏంటంటే, మహర్షి గారు పాము ఆకారానికి పెద్ద విలువ ఇవ్వటల్లా. మనకు తెలుసు మహర్షి గారు ఏమంటారు, ఆకారం ఏదైతే ఏమిటి, పాము అయితే ఏమిటి, కప్ప అయితే ఏమిటి, తెలుసుకునేవాడు ఎవరు, అది ముఖ్యం. ఆయన అడిగాడు. అందులోని సన్యాసి కాబట్టి కొద్దిగా వివరించి చెప్తున్నారు ఆ విషయాలు కూడా. మనకి పెద్దగా అవసరం లేదండి, ఎందుకంటే మనం ఆ కుండలిని శక్తి ఆ రకమైన సాధన గురించి చెప్పుకోవట్లేదు కాబట్టి. మళ్ళీ ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు? మహర్షి గారు చెప్పారు కదా, ఆ కుండలిని అనేది జ్ఞానుల పద్ధతిలో హృదయంలో ఉన్నదని చెప్తారు అని ప్రశ్న. అయితే భౌతికంగా శరీరంలో ఉండేటటువంటి గుండె మీరు చెప్పిన హృదయస్థానం ఒకటేనా? మహర్షి గారు చెప్తున్నారు, కాదు. ఈ విషయం రమణ గీతలో చెప్పబడి ఉంది. నేను తలపు ఎక్కడ పుడుతున్నదో అది హృదయస్థానము. మహర్షి గారు చాలాసార్లు చెప్పారు, ఈ ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చూస్తే మొట్టమొదటి ఆలోచన నేను. ఆ నేను ఆలోచన ఎక్కడి నుంచి వస్తోంది? అది హృదయము అన్నారు. దాన్ని వేరే సందర్భాల్లో మనం అసలైన నేను, అహం స్ఫురణ, ఆత్మ, చెప్పడానికి వీల్లేనటువంటి అనుభవము అనే మాటలతో చెప్తూ ఉంటారు. మహర్షి గారు కూడా సందర్భాన్ని బట్టి ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. ఇక్కడ సందర్భం ఏంటంటే కుండలిని శక్తి హృదయము అనే దాని గురించి. మళ్ళీ ఆయన ప్రశ్న వేస్తున్నాడు. కానీ నేను చదివింది ఏంటంటే, అది అంటే ఆ హృదయం రొమ్ములో కుడివైపున ఉన్నది. ఈ ప్రశ్న అడగడానికి కారణం యోగులు చెప్తారు, మహర్షి గారు కూడా 1-2 సార్లు ఆ విధంగా చెప్పారు. అది వక్షస్థలంలో కుడివైపున ఉంటుంది. అక్కడి నుంచి ఏదో ఒక ప్రకంపనలు ప్రవాహంలాగా వచ్చి పడుతూ ఉంటాయి అన్నారు. అయితే తర్వాత చాలాసార్లు చెప్పింది ఏంటంటే, ఇది కేవలం
మనస్సును నిలపటం కోసం, ఒక ప్రదేశం మీద దృష్టిని పెట్టడం కోసంగా హృదయస్థానం ఛాతీలో కుడివైపున అని చెప్తారు. కానీ అసలు హృదయానికి ఒక స్థానం అంటూ ఉండదు. అది మనం కూడా అనుభవంలో చూడొచ్చండి. మనసు పూర్తిగా అయిపోయింది, అనుభవం లేని వాళ్ళు కూడా గాఢ నిద్రను గుర్తు తెచ్చుకోవచ్చు. గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆ అనుభవానికి ఏం స్థానం చెప్తారు? ఎక్కడ ఉంటుందో తెలియదు. అట్లాగే ఆత్మానుభవ సమయంలో కూడా శుద్ధ చైతన్యం ఎక్కడ ఉంటుందో తెలియదు. ఏదైనా కాస్త చెప్పండి అంటే శుద్ధ చైతన్యంలోనే ఈ శరీరం ఉంది, ఆ శరీరంలో హృదయస్థానం ఛాతీలో ఉంది. మరి ఇంకా తక్కువ రకంగా ఎందుకు చెప్తారు శరీరంలో కుడివైపునంటే? ఇందాక ఈయన అడిగిన ప్రశ్న కుండలిని శక్తి మొదలైనవి చెప్పినట్టుగా ధ్యానం చేయటానికి ఒక స్థానాన్ని ఎంచుకుని ఆ హృదయాన్ని చూస్తున్నట్లుగా దృష్టి అంతా ఆ ఛాతీలో కుడివైపున పెట్టితే ఇతర ఆలోచనలను తగ్గించడానికి అది సహాయం చేస్తుంది. కాబట్టి ఒక స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ విధంగా చెప్తారు. ఇక్కడ మహర్షి గారు అదే చెప్తున్నారు. ఈ మాటలన్నీ ఒక రకమైన భావన, అంటే ఒక రూపాన్ని, ఒక చిత్రాన్ని ఏర్పరుచుకుని ధ్యానించడం కోసంగా. ఈ విధంగా 6 చక్రాలు ఉన్నాయని, వాటిల్లో ఇంకా అనేకమైనటువంటి లక్ష్యాలు అంటే కేంద్రాలు ఉన్నాయని, కొన్ని లోపల కొన్ని బయట కూడా చెప్తూ ఉంటారు. ఇటువంటివి చెప్పేటటువంటి శాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలు, శాస్త్రాలు చెప్పేటటువంటి లక్ష్యాలు అంటే, లక్ష్యం అంటే దేని మీద దృష్టి పెట్టాలి, అటువంటి లక్ష్యాలలో ఈ హృదయం అనేటువంటిది ఒకటి. కానీ అది అవసరం కూడా లేదు. అది నేను ఆలోచనకి మూలం. ఇది అంతిమమైనటువంటి సత్యం. అదే నేను ఇందాక చెప్పింది. ఆ నిరాకారం, నిర్గుణం, నిశ్చలం ఏంటో నాకు అర్థం కావట్లేదు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి వారి కోసం కొంచెం తక్కువ రకం లక్ష్యాలు చెప్పాలి, అది అభిప్రాయం. అంతిమమైన సత్యం ఏమిటి? నేను ఆలోచనకి మూలమైనటువంటి స్ఫురణ, దానికి ఒక స్థానం చెప్పడానికి లేదు. మళ్ళీ ఆయన ప్రశ్న, అది అంతఃకరణకి మూలము అని చెప్పవచ్చునా? మహర్షి గారి సమాధానం, ఈ అంతఃకరణ అంటే లోపల పనిచేసేటటువంటి వస్తువుని 5 రకాలుగా చెప్తూ ఉంటారు. జ్ఞానము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. కొంతమంది ఆ జ్ఞానం అనే దాన్ని ఇందులో కలపకుండా తక్కిన 4 కలిపి అంతఃకరణ అంటారు. కొందరు మనస్సు, అహంకారం అని 2 మాత్రమే చెప్తారు. ఇంకా కొంతమంది అన్నిటినీ కలిపి అంతఃకరణ అని ఒక మాటలో చెప్తారు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన పని చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి పనిని సూచించడం కోసం ఆ రకాలైనటువంటి పేర్లు వచ్చినాయి. ఈ పేర్లు అంతఃకరణ, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం చాలా మంది తెలుసుంటుంది. తెలియకపోయినా పర్వాలేదు. అన్నిటినీ కలిపి లోన పనిచేస్తూ ఉండేటటువంటి ఒక వస్తువు, ఒక చలనం, చైతన్యంలో కలిగిన చలనం అంతఃకరణ అని సాధారణంగా మనం మనస్సు మనస్సు అంటూ ఉంటాం. మహర్షి గారు ఇంకా చెప్తున్నారు, చాలా సరళం చేసి చెప్తున్నారు. పెద్ద పెద్ద శాస్త్ర సంబంధమైన అంతఃకరణ, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇటువంటివన్నీ చెప్పకుండా తేలిగ్గా ఇక్కడ శరీరం జడ పదార్థం అంటే ఏమీ తెలుసుకోలేనటువంటిది ఉన్నది. మరొక వైపు ఆత్మ, అది శాశ్వతంగా ఉంటుంది. స్వయం ప్రకాశం అంటే తనను తాను తెలుసుకోగలిగినటువంటి శక్తి. దేహానికి, ఆత్మకి పూర్తి విరుద్ధం అన్నమాట. ఇది మారిపోతూ ఉంటుంది, అది మారదు. ఇది తెలియబడేది, తెలుసుకునే శక్తి దీనికి లేదు. అది ఎప్పుడూ తెలివి స్వరూపమే, మారదు. ఇంకా చెప్తున్నారు, ఈ రెండిటికి మధ్యలో ఏదో ఒక
అనుభూతి కలిగించే పదార్థం తోస్తూ ఉన్నది. అది ఏంటంటే అహంకారము. ఇంత చాలండి. మహర్షి గారు సరళం చేసి చెప్పినటువంటి మాటలు. శరీరము జడ పదార్థం, తెలియబడేది, తెలుసుకునే శక్తి లేదు. అట్లాగే శరీరము ఇంద్రియముల ద్వారా తెలియబడేవి బాహ్య ప్రపంచం కూడా జడ పదార్థమే. రెండోది ఏంటంటే శుద్ధమైన చైతన్యం గాఢ నిద్రలో కూడా ఉంటుంది. ప్రపంచంతో, శరీరంతో, ఇంద్రియాలతో దేంతో సంబంధం లేకుండా కానీ తనను తాను తెలుసుకుంటూ ఉంటుంది. రెండిటికి మధ్యలో అహంకారం ఉంటుంది. అదేం చేస్తుంది? నేనే ఆత్మను అన్నట్లుగా అనుభూతిని కలిగిస్తుంది. నేను తెలుసుకుంటున్నాను, నాకు తెలివి ఉంది, నేను మారలేదు, పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అదే నేనున్నాను, మారలేదు అంటూ ఉంటుంది. అంటే ఇది ఒక విచిత్రమైనటువంటి పదార్థం. ఒకవైపు మారేది, ఒకవైపు మారంది. ఒకవైపు జడ పదార్థం, ఒకవైపు శుద్ధ చైతన్యం. రెండిటికి మధ్యలో కాస్త దాని లక్షణం, కాస్త దీని లక్షణం. అది అహంకారం. అహంకారంలో మారిపోయే లక్షణము ఉంది, మారకుండా ఉండే లక్షణము ఉంది, తెలియబడే లక్షణము ఉంది, తెలుసుకునే లక్షణము ఉంది. దాన్ని ఒక రకంగా చెప్పాలంటే ప్రతిబింబ చైతన్యము అన్నారు. చంద్రుడికి కాంతినిచ్చేటువంటి లక్షణం సూర్యుని యొక్క వెలుతురు ప్రతిబింబించినందువలన అంటారు. అట్లా అహంకారానికి ఆత్మ యొక్క చైతన్యం కొంత ప్రతిబింబిస్తూ కొన్ని సమయాల్లో నేనే ఆత్మను అన్నట్టు మాట్లాడుతుంది అంటే అనుభవంలో అనుకుంటూ ఉంటుంది. కొన్ని సమయాల్లో నేను శరీరం చేతగాదు, జడం, నేను చచ్చిపోతున్నాను ఇట్లా కూడా అనుకుంటుంది. మహర్షి గారు చెబుతున్నారు, ఆ అహంకారానికే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, శక్తి, ప్రాణము మొదలైన పేర్లన్నీ చెప్పారు. నీవు నీ మూలాన్ని వెతుకు. ఆ అన్వేషణ నిన్ను హృదయస్థానానికి చేరుస్తుంది. ఈ అంతఃకరణము మొదలైన పేర్లన్నీ కల్పనలు. లోపల ఏదో ఒకటి సూక్ష్మంగా ఉంది, సూక్ష్మ శరీరం, దానికే రకరకాల పేర్లు పెడతారు. ఈ భౌతికమైనటువంటి స్థూలమైనటువంటి శరీరము పంచభూతములు అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ వీటితో తయారైనటువంటిది. ఇది జడ పదార్థం అంటే తెలుసుకునే శక్తి లేనటువంటిది. ఆత్మ శుద్ధమైనటువంటిది, స్వయం ప్రకాశం, తనను తాను తెలుసుకోగలిగినటువంటిది. ఈ రెండిటి యొక్క సంబంధం ఏమిటి అని ప్రశ్న వేస్తే దాన్ని ఏదో రకంగా వివరించటం కోసం ఒక సూక్ష్మ శరీరం ఉన్నది అని చెప్పాలి. అదే నేను ఇందాక చెప్పుకున్న వివరణ ఇక్కడ సరిపోతుంది. అది ఎటువంటిదంటే ఈ పంచభూతములలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి అంశములు ఒకవైపు ఉంటాయి, ప్రతిబింబించినటువంటి ఆత్మ యొక్క చైతన్యం మరొక వైపున ఉంటుంది. సూక్ష్మ శరీరాన్నే మనస్సు అనే మాటతో చెప్తారు. ఈ మనస్సు, అహంకారం లేక ఏ పేరైనా చెప్పండి, దాని యొక్క లక్షణం ఏంటంటే అందులో చైతన్యం, తెలుసుకునే శక్తి, ఇంకా జడత్వం అంటే తెలుసుకోలేనటువంటి శక్తి రెండు ఉన్నాయి. ఇంకా ఆ పంచభూతాలే సత్వ, రజస్, తమో గుణములు అనే శక్తుల ద్వారా జ్ఞానేంద్రియములు, ప్రాణము, కర్మేంద్రియములు, ఇంకా స్థూలమైన శరీరము ఈ రకాలుగా కనపడుతూ ఉంటాయి. ఇదంతా కూడా శాస్త్ర పద్ధతిలో కొంత వచ్చిందండి. సాధకులకు కావాల్సింది ఇందాక చెప్పాను, ఒక్క పాయింట్ చాలు. శుద్ధమైనటువంటి ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుంది, తనను తాను తెలుసుకోగలదు. దాని శక్తి వలన మధ్యలో ఉన్నటువంటి మనస్సు అనేటటువంటిది ప్రపంచాన్ని తెలుసుకోగలుగుతోంది. ఈ మనస్సులో
అటు ఆత్మలక్షణం కొంత ఉంది, ఇటు భౌతికమైనటువంటి పంచేంద్రియములతో చేయబడిన శరీరము, ఇంద్రియములు, తర్వాత వీటి ద్వారా తెలియబడేటువంటి ప్రపంచము, ఈ లక్షణం కూడా కొంత ఉన్నది. మనకి ఇంత తెలిస్తే చాలు. ఆయన వదలకుండా మళ్ళీ అడుగుతున్నాడండి. సన్యాసి గారు కదా, చాలా గ్రంథాలు శాస్త్రాలు చదివి వచ్చుంటాడు, అడుగుతున్నారు. మహర్షి గారు సాధారణంగా ఎటువంటి వాడు ఎక్కువ చెప్పకుండా ఎందుకండి ఇదంతా గందరగోళం అంటారు, కానీ ఈయన పాపం ఏదో సన్యాసి కదా అని కొంత చెప్తున్నారు. ఆయన ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, పంచభూతములు సత్వరజస్తమో గుణముల చేత ప్రభావం చెంది జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, స్థూలమైన దేహం ఈ విధంగా తయారవుతున్నాయి అన్నారు కదా, మరి ఒక్క మనస్సులోనే మళ్ళీ సత్వరజస్తమో గుణాలు 3 ఉన్నాయి కదా అన్నాడు. మహర్షి గారు చెప్తున్నారు, అవును, శుద్ధమైనటువంటిది సత్వగుణము, చెల్లింపజేసేటటువంటిది, పనులకు మూలమైనటువంటిది రజోగుణము, జడంగా పెద్ద తెలుసుకునే శక్తి లేకుండా మొద్దులాగా పడుండేటువంటిది తమో గుణము. ఈ 3 కూడా ముఖ్యమైనటువంటి సత్వగుణంలో, అంటే సత్వంలో సత్వం, సత్వంలో రజస్సు, సత్వంలో తమస్సు అని చెప్పాలి. అంటే ఏంటి? ఈ శరీరము, ఇంద్రియములు, జడ పదార్థాలు, శరీరంలో ఉండే భాగాలు, వీటితో పోలిస్తే మనస్సు సత్వగుణం వీటితో పోల్చినప్పుడు. అయితే ఆ మనస్సులో కూడా మళ్ళీ సత్వరజస్తమో గుణాలు ఎక్కువ తక్కువగా ఉంటాయి. సత్వంలో సత్వం, సత్వంలో రజస్సు, సత్వంలో తమస్సు అని చెప్పాల్సి వస్తుంది అంటున్నారు. ఇది చెప్పడానికే శుద్ధ సత్వము, మిశ్ర సత్వము, వేరే వాటితో కలిసిన సత్వము అని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ మనస్సు సత్వగుణంతో తయారైంది అని చెప్పడానికి కారణం సత్వగుణము ఎక్కువగా ఉంటుంది అన్న అర్థంలో, కానీ తక్కిన గుణాలు కూడా ఉంటాయి. ఇది చెప్పినాక ఆయన కాసేపు అడగలేదు. మహర్షి గారు కూడా కాసేపు ఊరుకుండి ఇప్పుడు తన పద్ధతిలో చెప్తున్నారు. మనం దీన్ని అర్థం చేసుకుంటే చాలు. ఈ విధంగా వివిధ పద్ధతుల్లో చెప్పబడ్డ తత్వశాస్త్రం యొక్క పద్మవ్యూహం లాంటి ఈ గంభీరమైనటువంటి మాటలన్నీ సత్యాన్ని బాగా తెలిపిడి చేయటం కోసం అన్నట్లుగా చెప్తారు. కానీ నిజానికి అవి ఏ తికమక ఉండనక్కర లేకుండా ఉన్న దానిలో తికమకను కలిగించటమేను. దేన్ని అర్థం చేసుకోవాలన్నా ఆత్మ ఉండాలి కదా. అది అంటే ఆత్మ చాలా స్పష్టమైనటువంటిది. ఆ ఆత్మగా ఎందుకు ఉండిపోకూడదు? అనాత్మని అంటే ఆత్మ కాని దానిని రకరకాలుగా వివరించడం ఎందుకు? ఇదండి, ఆయన ఏదో అడిగాడు కదా అని కాస్త చెప్పారు. కానీ మహర్షి గారు ఎక్కువగా చెప్పేది, మనలాంటి వాళ్ళకి బాగా ఉపయోగించేది, తికమకను తీసివేసేది ఏంటంటే, మూలానికి వెళ్లి ఆత్మను తెలుసుకో చాలు. ఎందుకంటే ఏం కావాలి? మనస్సు సత్వగుణమా, రజోగుణమా, ప్రపంచం ఏ గుణము, జ్ఞానేంద్రియాలు ఏ గుణము, కర్మేంద్రియాలు ఏ గుణము, మనస్సులో కూడా సత్వరజస్తమో గుణాలు ఉంటాయంటారు కదా, కుండలినీ శక్తి అంటే ఏంటి? ఇటువంటి ప్రశ్నలన్నీ తికమక కలిగిస్తాయి గాని విషయాన్ని స్పష్టం చేయవు. స్పష్టమైన మాట ఏంటి? మహర్షి గారు చెప్తూ ఉంటారు, ఎప్పుడు చెప్పేదే, ఏ విషయమైనా సరే దాన్ని తెలుసుకునేటటువంటి శక్తి ఒకటి ఉండాలి. అదేమిటి? సాధకులు దీన్ని బాగా గ్రహించాలండి. ఎప్పుడైనా ఎవరైనా ఒకరు వచ్చి మనలాంటి వాళ్ళని, ఏమండి కుండలినీ శక్తి గురించి మీకు తెలుసా అన్నారనుకోండి, సరే తెలుసనో తెలియదనో చెప్పొచ్చు, కానీ లోపల మనం పెట్టుకోవాల్సిన భావం ఏంటంటే, కుండలినీ శక్తి ఏమిటి అని ప్రశ్నించేది ఎవరు? దానికి సమాధానం కోసం ప్రయత్నించేది ఎవరు?
ఆ పదార్థాన్ని, దానిని, మూలాన్ని, ఒకవేళ మనస్సు అనేది అడిగితే దాని యొక్క మూలాన్ని వెతుకుతూ పోతే సాధకులకు ఇంత మాత్రం చాలు. ఇక తర్వాత దేన్ని గురించి ప్రశ్నించినా, దేన్ని వివరించినా అది ఆత్మ కాని దాని గురించేగా. దాన్ని అనాత్మ అన్నారు మహర్షి గారు. మహర్షి గారు ఇదే విషయాన్ని, అంటే ఏ విధంగా ఈ శాస్త్రాలు, పండితులు తికమకని పెంచుతారో మరికొంత వివరిస్తున్నారు. మనలాంటి వాళ్ళకి చాలా హాయిని కలిగించేటటువంటి మాట. రకరకాల విషయాలు, ఇదేమిటి అని 100 రకాల శాస్త్రాలు, ఆ శాస్త్రంలో ఉండేటువంటి పరిభాష, అంటే కొత్త మాటలు అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సరళంగా, క్లుప్తంగా ఆత్మ, అనాత్మ. ఆత్మ అంటే ఏంటి? అన్నిటినీ తెలుసుకునేది, మారకుండా ఉండేది. ఏదది? వెతికి చూడు. తక్కిందంతా అనాత్మ, మారిపోయేది, జడ పదార్థం. చాలు, ఇంకా తెలుసుకుంటే చాలు నీ సాధన కోసం. దాన్ని ఇంకా చెప్తున్నారండి, అతికమకి ఎట్లా పెడతారు అనేది. కొందరు అంటారు 15 రకాల ప్రాణాలు ఉన్నాయి అని. మనం మామూలుగా 10 చెప్తూ ఉంటారండి. పంచ ప్రాణములు 5, చాలాగా పంచ ఉప ప్రాణములు అని చెప్తూ ఉంటారు. మహర్షి గారు ఎక్కడిదో తెలియదు కానీ 15 రకాల ప్రాణాలు ఉన్నాయని చెప్తారట. ఈ విద్యార్థి అయినటువంటి వాడు, మరి సాధకుడు అనొచ్చు అనకూడదు, వీటన్నిటినీ కంఠస్థం చేసుకోవాల్సి వస్తుంది. ఏది? ప్రాణములంటే ఏంటి చెప్పు, పంచ ప్రాణములంటే ఏంటి చెప్పు అనగానే టకటక ప్రాణాపాన వ్యాన ఉదాన సమానములు అని చెప్పాల్సి వస్తుంది. అన్ని పేర్లు ఎందుకు వచ్చినాయి? అవి చేసే పనులేంటి అంటే ఒక్కొక్క పనికి ఒక్కొక్క పేరు పెట్టారండి. పైకి వెళ్లేది ప్రాణం, కిందికి వచ్చేటటువంటిది అపానం, ఇంద్రియాలని పనిచేయించేటటువంటిది ఇంకేది వేరే పేరు పెట్టారు. ఇవన్నీ ఎందుకండి? ఎందుకు ఈ విధంగా రకరకాల పేర్లు పెట్టి అవి చేసేటువంటి పనులన్నింటినీ ఒక లిస్టు రాసి ఇంకా ఈ శాస్త్రాన్ని పెంచుకుంటూ పోవడం ఎందుకు? ఏదో ఒకటి ఉన్నది ప్రాణం, అది పనులు చేస్తోంది. 10 రకాల, 5 రకాల, 15 రకాల అనవసరం. అంత శరీరంలో జరిగే పని చేయడానికి కావలసిన శక్తి అంతా కలిపి ప్రాణం. ఒక మాట చాలదా అన్నారు. అట్లాగే అంతఃకరణం అనేది ఆలోచిస్తుంది, కోరుతుంది, గట్టిగా సంకల్పిస్తుంది, ముందు వెనక ఆలోచిస్తుంది, నిర్ణయిస్తుంది. ఇటువంటి పనులకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు మనసు, బుద్ధి, చిత్తం ఇట్లా పెట్టారు. ఈ ప్రాణాలను గాని అంతఃకరణాన్ని గాని ఎవరైనా చూశారా? అవి నిజంగా స్వతసిద్ధమైన ఉనికిని కలిగి ఉన్నాయా? అవన్నీ కేవలం అనుభూతులు, భావనలు మాత్రమే. వీటన్నిటికీ అంతం ఎక్కడా? మహర్షి గారు ఈ పండితుల యొక్క చాదస్తాన్ని కొంచెం హాస్యంగా చెబుతున్నారు. ఒక మనిషి నిద్రపోతున్నాడు. నిద్ర లేచిన తర్వాత నేను నిద్రించి లేచాను అని చెప్తాడు. అప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, తాను నిద్రించానని నిద్రలో ఎందుకు చెప్పలేడు? దానికి సమాధానంగా ఏం చెప్తారంటే, నీళ్లలో బాగా లోతుగా మునిగినవాడు నీళ్లలో ఉన్నప్పుడు నేను నీళ్లలో మునిగి ఉన్నాను అని చెప్పలేడు. బయటికి వచ్చినాకనే చెప్పగలుగుతాడు కదా. అదేవిధంగా నిద్రలో నుండి బయటికి వచ్చిన తర్వాతనే చెప్పగలుగుతాడు. ఎందుకు ఇట్లా అంటే, ఎవరిని అడిగినా చెప్తారు, నీళ్లలో ఉన్నప్పుడు మాట్లాడటానికి ప్రయత్నిస్తే గొంతులోకి, పొట్టలోకి నీళ్లు పోతాయి, తర్వాతకి మాట్లాడలేరు. ఇంత తేలికైన విషయం. కానీ పండితులైన వారు, అంటే పండితులు అంటే మన భగవద్గీతలో పండితులు అంటే జ్ఞాని అన్న అర్థంలో చెప్పారండి. ఇక్కడ ఆ అర్థం కాదు మనం చెప్పేది. సాధారణంగా లోకంలో పండితులు అంటే రకరకాల శాస్త్రాలని క్షుణ్ణంగా చదువుకొని అన్నిటికీ అర్థాలు చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎలా వివరిస్తారు ఈ చిన్న విషయాన్ని? మాట్లాడటం అంటే వాక్కు, దీనికి అధిష్టాన దేవత అగ్ని. ఆ అగ్నికి జలం
అంటే నీటికి విరోధము. అంటే నీరు పోస్తే అగ్ని ఆరిపోతుంది కాబట్టి ఆ రెండిటికి విరోధము. కనుక ఒక వ్యక్తి నీటిలో మునిగి ఉన్నప్పుడు వాక్ సంబంధమైనటువంటి అగ్నికి జలానికి వ్యతిరేకత ఉంది కాబట్టి వాక్కు బయటికి రాదు. ఇదండి వీరందరూ చెప్పేటువంటి తత్వశాస్త్రం. అభ్యాసకులందరూ దీన్ని కష్టపడి నేర్చుకోవాలి అంటారు. ఇదంతా సమయాన్ని వ్యర్థం చేయడం కాదా? వారే ఇంకా కూడా చెబుతారు, అధిష్టాన దేవతలు అంటే దేవతలందరూ వచ్చి మనలోని ఒక్కొక్క అవయవాన్ని నడుపుతూ ఉంటారు, అంటే కంట్రోల్ చేస్తూ ఉంటారు అన్నమాట అండి. ఎట్లా? ఉదాహరణకి చెప్పినట్టు అగ్నివాకుకి, ఇంద్రుడి చేతులకి, వరుణుడు నాలుకకు అధిష్టాన దేవతలు అంటే వాటిని నియంత్రించేటటువంటి వారు అని చెప్తూ ఉంటారు శాస్త్రంలో. అట్లాగే విరాట్ అంటే సమిష్టి మీద ఉండేటువంటి దేవుడికి ఆయనకి అవయవాలు ఉన్నాయని చెప్తారు. అట్లాగే హిరణ్యగర్భుడు అంటే సమిష్టి ఉండి అంతా కలిసినటువంటి సూక్ష్మతత్వం, దానికి కూడా అవయవాలున్నాయి, ఇంద్రియాలున్నాయి, ఈ విధంగా కూడా చెప్తుంటారు. ఈ విధంగా తికమకను అస్పష్టతను కల్పించడం ఎందుకు? తర్వాత వాటన్నిటినీ ఏదో రకంగా వివరించడం ఎందుకు? ఇటువంటి పద్మవ్యూహంలో చిక్కుకోకుండా ఉన్నటువంటి వాడు ఎంత అదృష్టవంతుడో. మనం ఇప్పుడు రమణ మహర్షి గారి బోధలు వింటున్నాము, దీన్ని అర్థం చేసుకుంటున్నాము అంటే మనం కూడా అటువంటి అదృష్టవంతులము అనుకోవాలి. ఎప్పుడైనా ఏమైనా గ్రంథాలు చదివేటప్పుడు ఇటువంటి పరిభాష, శాస్త్ర పరిభాష, ఇప్పుడు చెప్పినటువంటి విరాట్, హిరణ్యగర్భుడు, వ్యష్టి, సమష్టి, పంచేంద్రియాలు, పంచప్రాణాలు, పంచ ఉపప్రాణాలు, అంతఃకరణ, చతుష్టయము, 3 గుణాలు, ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి. వాటినన్నిటినీ అర్థం చేసుకుని, కంఠస్థం చేసుకుని, బుర్రలో పెట్టుకుని మనం సాధన చేయాల్సినటువంటి అవసరం లేదు. సాధకులకి ఏం కావాలి? ఇందాక చెప్పింది ముఖ్యం కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఆత్మ ఒకటి ఉన్నది, స్థూలమైన శరీరము, దాని ద్వారా తెలియబడేటటువంటి ప్రపంచము ఉన్నాయి. మధ్యలో అహంకారం అనేటువంటిది ఒకటి వచ్చి పడింది. అహంకారం తనను తానే ప్రశ్నించుకోవాలి, నేనెవరు అని. అప్పుడు అహంకారంలో ఉన్నటువంటి జడ పదార్థం అంటే తెలియబడేటటువంటి భాగం తెలియబడుతూ వస్తుంది. అదే అహంకారంలో తెలుసుకునేటువంటి భాగం పెరుగుతూ వస్తుంది. చివరికి తెలియబడే భాగం లేకుండా పోయి మొత్తం తెలుసుకునే భాగంగా మిగిలినప్పుడు అది ఆత్మ అయిపోతుంది. ఇంత చాలు. అంటే ఆ విధంగా నేనెవరో ప్రశ్నించుకొని తెలుసుకోవడం చాలా తేలిక, ఇట్లాగా చిటికేస్తే అయిపోతుందని కూడా అనుకోకూడదు. అందులో ఉండే కష్టం ఉంది అందులో. కానీ అసలు ఏంటి పద్ధతి అని తెలుసుకోవడానికే పెద్ద అవస్థ పడక్కర్లా. రకరకాల వాదాలు, పరిభాషలు, శాస్త్రాలు ఇవన్నీ ఏమక్కర్లేదు. నేనెవరో తెలుసుకో. మొదలు పెట్టడంలో తేలికనమాట అండి. తర్వాత అందులో ఉండే కష్టం అందులో ఉండొచ్చు. మహర్షి గారు ఈ సందర్భంలో తన గురించి ఒక మాట చెప్పుకుంటున్నారు. నేను నిజంగా చాలా అదృష్టవంతుణ్ణి, ఈ విధమైనటువంటి పద్ధతుల్ని పట్టుకొని వేలాడలేదు. నేను ఆ మార్గంలో వెళ్ళుంటే ఎక్కడుండేవాణ్ణో. ఎల్లప్పుడూ ఆ తికమకలోనే పట్టుకుంటూ ఉండేవాణ్ణి. నా పూర్వ వాసనలు చాలా మంచివై ఉండాలి. నన్ను ఒకేసారి నేనెవరు అన్న విచారణ దగ్గరికి తీసుకొచ్చినాయి. నిజంగా అదృష్టమేనండి అన్నారు. ఇదండి లోకేశ్ ఆనంద్ గారు అడిగినటువంటి శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలన్నింటినీ ఊరికే కాసేపు కుతూహలం కోసం వినొచ్చు. ఇంకా ఏమైనా సమస్యలు అంటే 1-2 సార్లు చెప్పుకోవచ్చును కూడా. ఇది ఫలానా ఇట్లా అని. మనం కూడా ఎప్పుడైనా వాసనలు అంటే ఏంటి, ఇంద్రియములు అంటే ఏంటి, గుణాలు అంటే ఏంటి, అంతఃకరణ అంటే ఏంటి చెప్పుకోవచ్చు. కానీ సాధన కోసం అవన్నీ అవసరం లేదు. తరువాత 1937 ఏప్రిల్ 11 సంభాషణ 393.
ఎవరో అడిగారు, ఇది క్రైస్తవులకు సంబంధించిన విషయం. సెయింట్ తెరసా అనేటటువంటి ఒక క్రైస్తవ సాధువు గురించిన విషయం. ఇటీవల కాలంలో మన కలకత్తాలో కూడా సెయింట్ తెరసా, మదర్ తెరసా అనేవాళ్ళు. ఆవిడ కాదండి, ఇంత పాతకాలం ఆవిడ. దాని గురించిన ప్రశ్న అడుగుతున్నారు. మార్చి నెల ప్రబుద్ధ భారత అనే పత్రికలో, ఇది రామకృష్ణ మఠం వాళ్ళు నడిపేటటువంటి పత్రిక ప్రబుద్ధ భారత, అందులో సెయింట్ తెరసా యొక్క ఆధ్యాత్మిక అనుభవాల గురించి క్లుప్తంగా రాశారు. అందులో ఏమన్నదంటే, ఆవిడ మదోన్నా అనే రూపం మీద చాలా భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. అది ఆవిడ దృష్టికి కదులుతూ ఉన్నట్లు అగుపించింది. అందువల్ల ఆవిడ చాలా ఆనందంలో మునిగిపోయింది. శక్తిపాతం అంటే అదేనా అన్నారు. ఇక్కడ మదోన్నా అంటే అండి, చాలా మంది వినట్టు మేరీ మాత. మదోన్నా అన్నమాట ఎక్కువ వినుండరు. మేరీ మాతనే మదోన్నా అనే మాటతో కూడా చెప్తూ ఉంటారు. ఆ బొమ్మను ముందు పెట్టుకుని ఆవిడ బాగా ధ్యానం అవి చేసి దాని మీద భక్తి 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 బాగా పెరిగిపోయినప్పుడు ఆ విగ్రహానికి చలనం వచ్చినట్టు, అంటే ప్రాణం ఉన్న బొమ్మ అన్నట్టుగా అనిపించిందిట. దానివల్ల ఆనందం కలిగింది. అదేనా శక్తిపాతం అని ప్రశ్న. మహర్షి గారి సమాధానం, ఆ విధంగా ప్రాణమున్నదా అన్నట్లు విగ్రహం అగుపించటానికి కారణం ధ్యానం బాగా బలంగా ఉండటమే. శక్తిపాతం అనేటువంటిది మనస్సును అంతర్ముఖం చేయడానికి ఉపయోగిస్తుంది. దీనికి ఉదాహరణగా మహర్షి గారు ఇంకొక కొత్త విషయాన్ని చెప్పారు. ఒకరు తన నీడ మీదనే మనస్సును ఏకాగ్రం చేస్తూ కూర్చుంటే కొంతకాలానికి దానిలో కదలికలు వచ్చి వీరు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఉంటుందిట. అది ధ్యానంలో ఉన్నటువంటి మనస్సు యొక్క బలానికి, శక్తికి గుర్తు. ఇక మహర్షి గారి అభిప్రాయం, ఏదైతే బాహ్యంగా తోస్తుందో అది తాత్కాలికమేను. అటువంటి సంఘటనలు కాస్త సమయం ఆనందాన్ని కలిగించవచ్చు, కానీ శాశ్వతంగా నిలబడేటటువంటి శాంతి దాని వలన దొరకదు. అది అంటే ఆ శాంతి కేవలం అజ్ఞానాన్ని నశింపచేయటం ద్వారా మాత్రమే కలుగుతుంది. చూడండి, ఇది మహర్షి గారు ఇటువంటి సందర్భాల్లో ప్రశ్నలు వచ్చినప్పుడు ఈ రకమైన విషయాన్నే బోధిస్తూ ఉంటారు. ఏవో 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 ఎక్కడెక్కడో చదివి వచ్చి అది చాలా గొప్ప, ఇది చాలా గొప్ప అనుకుంటూ ఉంటారు. నిజమే, తక్కువ కాదు అవి. ఇప్పుడు ఈవిడికి మదోన్నా విగ్రహం కదిలినట్టు కనిపించింది. మహర్షి గారు దానికి సమాంతరంగా ఇంకొకటి చెప్పారు. ఏది? నువ్వు ధ్యానంలో బలం ఉంటే నీ నీడే కదిలినట్టు అనిపిస్తుంది, నీకు సమాధానాలు కూడా చెప్తుంది ఏదైనా ప్రశ్నలు అడిగితే. కానీ ఇవన్నీ తాత్కాలికాలు. అది మేరీమాత విగ్రహం కానీ, లేక నీడ కానీ, లేక విష్ణుమూర్తి కానీ, శివుడు కానీ, మరొక దేవత కానీ, ఏవైనా సరే తాత్కాలికం. వాటి వల్ల ఏమొస్తుంది? ఆహాహా, అటువంటి స్థితి నాకు కలిగింది కదా అని తాత్కాలికంగా సంతోషం కలుగుతుంది. అప్పుడప్పుడు దాన్ని నెమరు వేసుకుని, ఆహా, ఆ రోజు నాకు అటువంటి స్థితి కలిగింది కదా అని సంతోషాన్ని పెంచుకుంటూ కూడా ఉండొచ్చు. కానీ అది శాశ్వతమైనటువంటి శాంతి కాదు. ఎల్లప్పుడూ శాంతిగా ఉండటమే ఆత్మస్థితి, అదే మోక్షం. అయితే దానివల్ల ఉపయోగం లేదా అంటే, ఇంతకుముందు ఇటువంటి ప్రశ్నకి మహర్షి గారు చెప్పిన సమాధానాన్ని మనం గుర్తెచ్చుకోవచ్చు. కొంత ప్రోత్సాహం లభిస్తుంది. ఎప్పుడు మనం పడిగొట్టుకునేటువంటి బాహ్య ప్రపంచమే కాదు,
పరమాత్మ, దేవుడు, అంతర ప్రపంచము అటువంటివి ఉన్నాయి. కాబట్టి మనం ఆ దిశలో ప్రయాణం చేయవచ్చు అని ఒక ప్రోత్సాహం లభిస్తుంది. మహర్షి గారు చెప్పారు, ఇటువంటివన్నీ కొంత మనస్సుని అంతర్ముఖం చేయడానికి ఉపయోగిస్తాయి. తర్వాత మూలానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇదే తీసుకున్నాం అనుకోండి, మేరీ మాత విగ్రహం కదిలింది. మనం ఏం చేయాలండి? ఇప్పుడు విగ్రహం కదిలింది అని అది గొప్ప వింతగా విచిత్రంగా అనుకోవడం, ఇతరులకు చెప్పడం కాదు. దానిని తెలుసుకున్నవాడెవరు? అట్లాగే మనకు కూడా ఏవో అనుభవాలు కలిగినాయి అనుకోండి. నా కల్లో ఫలానా వారు వచ్చేదో మంత్రోపదేశం చేశారు, నేనేదో బాధలో ఉంటే నాకెవరో కనిపించి 4 ఓదార్పు మాటలు చెప్పారు, నేను పొద్దున నిద్రలేస్తూ ఉండగా పెద్ద వెళ్తూ అంత ఆక్రమించినట్టు అనిపించింది. ఇటువంటివి ఏవో చెప్తూ ఉంటారు. మనలాంటి వాళ్ళకు కూడా అటువంటి అనుభవాలు అప్పుడప్పుడు కలుగుతూ ఉండొచ్చు. వాటి యొక్క ఉపయోగం ఏంటి అంటే కొంత ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. నిజమేనో, ప్రస్తుతం మనం చూసే ప్రపంచమే కాకుండా అంతర్ముఖం అయితే మరొక ప్రపంచం ఉంటుంది, అంతవరకే. అట్లా అంతర్ముఖం అయిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి దాన్ని కూడా తెలుసుకునేది ఎవరు? మనస్సు. దాన్ని కూడా తెలుసుకునేది ఎవరు? ఈ విధంగా ఇంకా లోపలికి వెళ్ళి మూలం, అన్నిటికీ మూలమైనటువంటి ఆత్మస్వరూపం దగ్గరికి వెళ్ళాలి. చాలా మంది మహర్షి గారిలాగా ఉపదేశం చేసేవారెవరు లేకపోవడం వలన అటువంటి అనుభవాలు ఏవైనా కలిగితే అదే చాలా గొప్పది అని దాన్నే మళ్లీ కలిగించుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ స్థాయిలోనే ఆగిపోతారు. ఉదాహరణకి నీడ మాట్లాడుతోంది అన్నారనుకోండి, ఇది చాలా గొప్పగా ఉంది, నేను ప్రశ్నలు అడిగితే చెప్తోంది, కరెక్ట్గా చెప్తోంది అని నలుగురికి చెప్పడం మొదలు పెడితే నలుగురు వస్తారు. మిమ్మల్ని గురువు గారని, స్వామి గారని, మహర్షి అని, మహాపురుషులని ఇట్లా మెచ్చుకుంటూ మొదలు పెడతారు. వాడు ఇంకా దాన్ని అభివృద్ధి చేస్తాడు. దానివలన మోక్షం రాదు, అక్కడే ఆగిపోతాడు ఆ స్థాయిలో. దీన్ని సాధకులు గుర్తులో ఉంచుకుని వీటన్నిటికీ విలువ ఇవ్వకుండా ఎంతసేపు ఏదైనా కనపడితే, దృశ్యం ఏదైనా కనపడితే, బయట కానీ లోపల కానీ, ధ్యాన సమయంలో కానీ, నిద్రలో కానీ, నిద్ర లేచినప్పుడు కానీ, ఎప్పుడైనా సరే ఎటువంటి వింతదైనా సరే దాన్ని కూడా తెలుసుకునేది ఎవరు? అటెళ్ళాలి. ఓం నమో భగవతే శ్రీరమణాయ. చిదానంద రూప శివోహం శివోహం.